Agriculture seasons in India. What are the agriculture seasons in India? How many type of agriculture seasons are there in India? అగ్రికల్చర్ సీజన్స్ ని బేస్ చేసుకొని ఆ సీజన్స్ లో ఏ క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు? ఆల్ ఆఫ్ దీస్ వీ కెన్ సీ హియర్. అగ్రికల్చర్ సీజన్స్ మేజర్లీ ఇన్ ఇండియా ఖరీఫ్, రబీ, జయద్. ఖరీఫ్, రబీ అండ్ జయద్. 3 seasons are there in agriculture sector. ఖరీఫ్ జూన్ టు సెప్టెంబర్. జూన్ టు సెప్టెంబర్ వరకు ఉన్న ఈ సీజన్ అంతా ఖరీఫ్ సీజన్. సో కంప్లీట్లీ వీ కెన్ సే దిస్ ఈజ్ రెయినీ బేస్డ్ సీజన్. రెయిన్ఫాల్ సీజన్ లో వచ్చేటువంటి సీజన్ ఖరీఫ్ సీజన్. రబీ సీజన్ అక్టోబర్ టు ఫిబ్రవరి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వింటర్. వింటర్ బేస్డ్ సీజన్ రబీ సీజన్. జయద్ సీజన్ మార్చ్ టు మే. మార్చ్ టు మే జయద్ సీజన్. So this is completely based on summer. So totally 3 seasons are there in agriculture sector: Kharif season, Rabi season, Jayad season. Kharif June to September. This is completely based on rainfall. Rabi season October to February. This is completely based on winter. Jayad season March to May. This is based on summer. Then Kharif season, in rainy season ఏమేం క్రాప్స్ ప్రొడ్యూస్ అవుతాయి? ఏమేం క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది ఈ సీజన్ లో? మేజర్లీ ప్యాడీ, వరి, జవార్, మెయిజ్, పల్సెస్, ఇవన్నీ కూడా ఖరీఫ్ బేస్డ్ క్రాప్స్. రబీ సీజన్ అక్టోబర్ టు ఫిబ్రవరి, వింటర్. ఇందులో వీట్ మేజర్ క్రాప్. దెన్ పల్సెస్, బెంగాల్ గ్రామ్, ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతున్నాయి మనకి రబీలో. జయద్ సీజన్ మార్చ్ టు మే, సమ్మర్. సమ్మర్ లో ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం మరి? సమ్మర్ లో వచ్చేటువంటి మేజర్ క్రాప్స్ ఏంటివి? వన్ ఈజ్ వెజిటబుల్స్, వాటర్ మిలన్, cucumbers. So these are the major crops in Jayad season. So these are agriculture seasons: Kharif, Rabi and Jayad season. Next, agriculture types of crops. There are total crops in India which are divided into how many types? Totally there are different type of crops are there. Number 1, food crops. Number 2, commercial crops. Number 3, garden crops. Number 4, horticultural crops. So these are 4 type of crops in India. So total crops in India divided into 4 types: food crops, commercial crops, garden crops, horticultural crops. There are 4 type of crops: food crops, commercial crops, garden crops, horticultural crops. What are food crops? ఏమేమి ఉన్నాయి ఫుడ్ క్రాప్స్ అంటే? మనం తినేవన్నీ కూడా ఫుడ్ క్రాప్స్ కిందకే వస్తాయి. రైస్ కానీ, జవార్, మెయిస్, వీట్, పల్సెస్, గ్రౌండ్నట్ ఆయిల్స్ కిందకి వస్తుంది. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కమ్స్ అండర్ ఫుడ్ క్రాప్స్. కమర్షియల్ క్రాప్స్, తినకుండా అమ్మేవన్నీ కూడా కమ్స్ అండర్ కమర్షియల్ క్రాప్స్. మరి ఏమొస్తున్నాయి కమర్షియల్ క్రాప్స్? వాట్ ఆర్ కమర్షియల్ క్రాప్స్? ఏముంటాయి కమర్షియల్ క్రాప్స్ అంటే? మేజర్ కమర్షియల్ క్రాప్ ఇన్ ఇండియా కాటన్, జూట్, నెక్స్ట్ టొబాకో, మిర్చి, టర్మరిక్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కమ్స్ అండర్ కమర్షియల్ క్రాప్స్. గార్డెన్ క్రాప్స్, తోటలలో వేసేటువంటి పంటలన్నీ కూడా గార్డెన్ క్రాప్ కిందకి వస్తాయి. మరి తోటలలో వేసే పంటలు అంటే ఏంటివి? తోటలలో పెంచేటువంటి పంటలు ఏముంటాయి? గార్డెన్ క్రాప్స్ అంటే ఏమున్నాయి అంటే కాఫీ కానీ, టీ కానీ, రబ్బర్ కానీ, దీస్ ఆర్ కమ్స్ అండర్ గార్డెన్ క్రాప్స్. హార్టికల్చరల్ క్రాప్స్, టు ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, we introduced horticultural crops. So totally these crops which are divided into 4 types.
So totally there are 4 types of crops in India: food crops, commercial crops, garden crops, horticultural crops. Food crops, one of the previous examination question, what is the major food crop in India? So major food crop in India, rice, paddy. Or major food crop in India, wheat. అంటే హైయెస్ట్ కన్జంప్షన్ ఉన్నటువంటి ఫుడ్ క్రాప్ ఏది అంటే వీట్. సో నార్త్ ఇండియా అంతా కూడా మాక్సిమం వీటిని ప్రిఫర్ చేస్తారు కాబట్టి హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ ఏది అంటే వీట్ ఇండియాలో. Then what is the largest commercial crop in India? Cotton is the largest commercial crop in India. And largest garden crop in India, tea is the largest garden crop in India. మరి హార్టికల్చరల్ క్రాప్స్ లో మనం ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ రెండు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఇవి మనకి క్రాప్స్ ని బేస్ చేసుకుని. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఇన్ ఇండియా: ఫుడ్ క్రాప్స్, కమర్షియల్ క్రాప్స్, గార్డెన్ క్రాప్స్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్. సో ఇవి ఓవరాల్ గా మనకి వీటిని బేస్ చేసుకుని పోతే, ఈ దీన్ని బేస్ చేసుకొని మనకి లైవ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ద 2019 కనుక అబ్జర్వ్ చేస్తే, మిల్క్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని, ఇందాక మనం మిల్క్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని ఏమన్నామంటే వర్గీస్ కురియన్, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అన్నాం. మరి ఈయన గుజరాత్ లోని ఆనంద్ అనేటువంటి ప్లేస్ లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి అక్కడ నుంచి అమూల్ ప్రోడక్ట్ ని రిలీజ్ చేస్తున్నారు అన్నాం. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ ద ఎగ్జామినేషన్. సో నెంబర్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి సో దిస్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లైవ్ స్టాక్ సెన్సస్ 2019, యాజ్ పర్ ద లైవ్ స్టాక్ సెన్సస్ 2019, ఫ్రమ్ 2012 to 13 లైవ్ స్టాక్ పాపులేషన్ 4.5% ఇంక్రీజ్ అయిందండి ఇండియాలో. సో అంటే కంపేర్ టు 2012 and 13 till in India livestock population increased 4.5%. 4.5% livestock population is increased in India. So as per 2012, 512 millions of population is there, livestock population. Now 2019, 536 million population is there, livestock population. So categories wise compare cheste 2000 category wise compare cheste 2019 population in millions, 2012 population in millions, growth rate ganuka observe cheste total cattle population 192.49 millions population in 2019 cattle's population. But in 2012 only 190.90 population is there, cattle population. So growth rate 0.83% of growth rate is there in cattle population. అంటే 2012 తో కంపేర్ చేస్తే 2019 లో పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ క్యాటిల్ ఎంత అంటే 0.83% cattle population growth rate is there. So total population of cattle in 2019 192.49 millions of cattle population is there. అలాగే బఫెలో పాపులేషన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే in 2019 109.85 millions of population is there. సో అదే 2012 లో అయితే 108.70 population millions of population is there. అంటే 1.06 growth rate is there in buffalo population. And sheep population 74.26 million population is there for sheeps. అలాగే 2012 లో 65.07% population is there, millions of population is there in 2012. growth rate 14.13% growth rate is there. అలాగే goat population 148.8 millions of population is there in 2012, 135.17 population is there, growth rate 10.14%. అలాగే pig population 9.06 millions in 2019, అలాగే 2012 10.29 population is there. సో ఇది -12.03% growth rate decreased of pig population. రేపు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే ఆన్ ద బేస్ ఆఫ్ నెంబర్స్ యాజ్ పర్ 2019 livestock report, how many cattle are there in India? 192.49 cattle are there. Total growth rate 0.83%. Buffaloes 109.85 millions. Sheep 74.26 population. Goat 148.88. సో అంటే హైయెస్ట్ ఇండియాలో ఏమున్నాయి అంటే క్యాటిల్స్ 192.49. మరి హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డెడ్ ఇన్ షీప్స్ 14.13% growth rate recorded. So highest growth rate in 2019 recorded in sheep. Negative growth rate recorded in pig population. Pig population rapidly decreased in India and sheep population rapidly increased in India. So cattle and buffalo population normally increased in India. So this is what 2019 population report ni base cheskoni. At the same time, UP is in first place in livestock production.
అంటే ఓవరాల్ గా అన్ని యానిమల్స్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్, పాపులేషన్ ఎక్కువగా. అలాగే యూపీ ఎక్కువగా ఈ యానిమల్ హస్బెండరీని బేస్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్టేట్, దీన్ని బేస్ చేసుకొని నౌ యూపీ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ లైఫ్ స్టాక్. అలాగే రాజస్థాన్ సెకండ్ ప్లేస్ లో ఉందండి. ఆంధ్రప్రదేశ్ వచ్చి సిక్స్త్ ప్లేస్ లో ఉంది ఈ లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకొని. అట్ ద సేమ్ టైం 2012 పౌల్ట్రీ రిపోర్ట్ ని బేస్ చేసుకొని as per 2012 729 millions of poultry products are there. So it is rapidly increased 2019 851.81 millions. So it is 16.1% growth rate recorded in poultry population. So overall గా poultry population లో growth rate ఎంత అంటే 61.1%. ఇది మన షీప్ పాపులేషన్ కంటే కూడా ఎక్కువ గ్రోత్ రేట్ ని రికార్డ్ అయింది. షీప్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఓన్లీ 14.13% గ్రోత్ రేట్, బట్ సో దిస్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఈ 16.1% గ్రోత్ రేట్ రికార్డెడ్ ఇన్ దిస్ వన్. మరి పౌల్ట్రీలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే తమిళనాడు చికెన్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్. అలాగే సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్. అలాగే థర్డ్ ప్లేస్ తెలంగాణ థర్డ్ ప్లేస్ లో ఉంది ఈ పాపులేషన్ ని బేస్ చేసుకుని. అలాగే క్యాటిల్ పాపులేషన్ కనుక కంపేర్ చేస్తే క్యాటిల్ పాపులేషన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్. వెస్ట్ బెంగాల్ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ క్యాటిల్స్. సో క్యాటిల్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్, సెకండ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశ్ స్టేట్, థర్డ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్ స్టేట్. అలాగే బఫెల్లో పాపులేషన్ ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ రాజస్థాన్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ సిక్స్త్ ప్లేస్ ఇన్ బఫెల్లో పాపులేషన్. అలాగే షీప్ పాపులేషన్ లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఈ పాపులేషన్ ని బేస్ చేసుకొని, షీప్ పాపులేషన్ ని బేస్ చేసుకొని. అలాగే గోట్ పాపులేషన్ ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే రాజస్థాన్ స్టేట్ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ గోట్ పాపులేషన్. ఇది మనకి యాజ్ పర్ 2019 ఈ లైవ్ స్టాక్ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మన ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాపులేషన్స్. ఇకపోతే ఇక మన దగ్గర సెకండ్ ప్లేస్ మన రౌండ్ రెవల్యూషన్ ని బేస్ చేసుకొని, రౌండ్ రెవల్యూషన్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పొటాటోస్. మరి పొటాటోస్ ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇండియాలో అయితే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ ఈ పొటాటోస్ ని బేస్ చేసుకొని. ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్స్. మనకు ఆల్రెడీ క్రాప్స్ తెలుసు, డిఫరెంట్ క్రాప్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. మరి ఏమేం క్రాప్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఇవన్నీ మనం చూసాం. రైట్, ఇకపోతే నెక్స్ట్ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాప్ ని బేస్ చేసుకొని మనం చూద్దామండి. సో ఫస్ట్ వన్ రైస్. మరి సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రైస్ ఓరైజా సటైవా అంటాం. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రైస్ ఓరైజా సటైవా అంటున్నాం. మరి రైస్ పెరగాలి అంటే, రైస్ ప్రొడక్షన్ జరగాలి అంటే 24 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కావాలండి. రెయిన్ఫాల్ 100 to 150 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ కావాలి. అలాగే 3 months 6 months ఆఫ్ పీరియడ్ కావాలి దీనికి. రైస్ ప్రొడక్షన్ లో వరల్డ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ చైనా. రైస్ ప్రొడక్షన్ లో ఇండియా ఇస్ ఇన్ సెకండ్ ప్లేస్. ఇండియా ఇస్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ రైస్ ప్రొడక్షన్. ఫస్ట్ ప్లేస్ ఇన్ రైస్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ చైనా. చైనా ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్, ఇండియా ఇస్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ రైస్ ప్రొడక్షన్. అలాగే ఇండియాలో అయితే వెస్ట్ బెంగాల్ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. దెన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈస్ నోన్ యాజ్ అన్నపూర్ణ. ఆంధ్రప్రదేశ్ ని మనం ఏమంటున్నామంటే అన్నపూర్ణ అంటాం ఆన్ ద బేస్ ఆఫ్ రైస్ ప్రొడక్షన్. దేశంలో ఎవరికి అన్నం లేనప్పుడు అన్నం పెట్టినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం అన్నపూర్ణ అని పిలుస్తున్నాం. అలాగే గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అంటాం. గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారత ధాన్యాగారం అని పిలుస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అలాగే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మనీలా ఫిలిపైన్స్ లో ఉందండి. ఫిలిపైన్స్ మనీలాలో ఉంది ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్. అలాగే నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిషా, కటక్. ఒడిషాలో ఉంది కటక్ ఒడిషాలో ఉంది నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్. సో నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కటక్ ఒడిషా. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మనీలా ఫిలిపైన్స్ లో ఉంది. ఇక్కడే మనీలాలోనే మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ మనీలా. ఇకపోతే మన ఛత్తీస్గఢ్ స్టేట్ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటున్నాం.
Chhattisgarh state which is known as rice bowl of India. Rice bowl of India anta manam Chhattisgarh which is known as rice bowl of India. Rice bowl of India anta manam Chhattisgarh state ni. Chhattisgarh which is known as rice bowl of India. Rice bowl of India అంటున్న మనం ఛత్తీస్గఢ్ స్టేట్ ని. అలాగే నార్వే, చాలా సార్లు వినున్నాం మనం నార్వే గురించి. నార్వే విచ్ ఈస్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అంటాం నార్వేని. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీ నార్వే. మేజర్ ప్రొఫెషన్స్ ఆఫ్ నార్వీజియన్స్ ఫిషింగ్. ఫిషింగ్ అనేది మేజర్ ప్రొఫెషన్ ఆఫ్ నార్వీజియన్స్ మేజర్ గా ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఫిషెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫిషింగ్ ఇస్ ద మేజర్ ప్రొఫెషన్ ఆఫ్ నార్వీజియన్స్. అలాగే మన నార్వే అనేటువంటి దేశం ఒక స్పెషల్ రైస్ రీసెర్చ్ సెంటర్ ని డెవలప్ చేసిందండి, అండర్ గ్రౌండ్ ఆఫ్ ది అర్త్. మరి నేమ్ ఆఫ్ ది రైస్ రీసెర్చ్ సెంటర్ స్వాలోబర్డ్ అనేటువంటి రీసెర్చ్ సెంటర్ ని డెవలప్ చేసింది నార్వే అనేటువంటి దేశం. నార్వే డెవలప్డ్ ఎ స్పెషల్ రీసెర్చ్ సెంటర్, సో స్వాలోబర్డ్ అనేటువంటి రీసెర్చ్ సెంటర్ ని డెవలప్ చేసింది నార్వే. ఇకపోతే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఈ స్వాలోబర్డ్ కి స్పాన్సర్ చేసినటువంటి హైబ్రిడ్ క్రాప్ ఏంటి అంటే మనకి IR8 అనేటువంటి ఈ హైబ్రిడ్ క్రాప్ ని స్పాన్సర్ చేయడం జరిగింది. మరి నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి హైబ్రిడ్ క్రాప్స్ ఏంటంటే జయ, పద్మ, జగన్నాథ్ అనేటువంటి హైబ్రిడ్ క్రాప్స్ ని మన నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి హైబ్రిడ్ క్రాప్స్ ఏంటి అంటే IR6, IR8, IR36, IR64 అండ్ మిరాకిల్ రైస్. ఇవి మన ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి హైబ్రిడ్ క్రాప్స్. అలాగే ఫిలిప్పైన్స్ డెవలప్ చేసినటువంటి ఈ రీసెర్చ్ మన హైబ్రిడ్ క్రాప్ ఏంటంటే సోనారే 64 అనేటువంటి హైబ్రిడ్ క్రాప్ ని డెవలప్ చేసినటువంటి కంట్రీ ఏది అంటే ఫిలిప్పైన్స్. మరి వీళ్ళందరూ డెవలప్ చేస్తే చైనా వాడు ఊరుకోడు కదా. చైనా వాడు డెవలప్ చేసినటువంటి రైస్ ఏంటి అంటే గోల్డెన్ రైస్. మరి గోల్డెన్ రైస్ యొక్క స్పెషాలిటీ అంటే విటమిన్ ఏ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండేటువంటి రైస్. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో విటమిన్ ఏ హైయెస్ట్ ఉండేటువంటి రైస్ ఏది అంటే మనకి ఈ రైస్ అండి. విటమిన్ ఏ ఎక్కువ ఉండేటువంటి రైస్ ఏది అంటే మనకి ఈ రైస్ అండి, మనకి ఈ చైనా వాడు డెవలప్ చేసినటువంటి గోల్డెన్ రైస్. అలాగే మరి బాస్మతి రైస్ ప్రొడక్షన్ కనుక కంపేర్ చేస్తే మనకి బాస్మతి రైస్ ప్రొడక్షన్ మీద పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి కంట్రీస్ రెండు, ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యాస్ పేటెంట్ రైట్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ బాస్మతి రైస్. మనము పాకిస్తాన్ తప్ప బాస్మతి రైస్ ని ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి లేదు. సో ఈ రెండు కంట్రీస్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాయి మనకి బాస్మతి రైస్ ని. సో మరి ఈ బాస్మతి రైస్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ అంటే మన ఇండియా అని చెప్పొచ్చు. ఇండియా ఈ రోజు మనం ఎక్కువగా బాస్మతి రైస్ ని ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం చైనా లాంటి కంట్రీస్ కి. సో పాకిస్తాన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి బాస్మతి రైస్ మాక్సిమం వాళ్ళకే సరిపోవట్లేదట. అందుకనే మాక్సిమం ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే మన దేశమే ఇండియా. మరి అగ్రికల్చర్ ఫార్మేషన్ ని మనం ఏమంటున్నామంటే హో కల్చర్ అంటారు. హో కల్చర్ అంటున్నాం మనం అగ్రికల్చర్ ఫార్మేషన్. సో అగ్రికల్చర్ ఈజ్ కాల్డ్ హో కల్చర్ అంటాం. మరి ఈ యుఎస్ఏ హెల్ప్ తోటి, విత్ హెల్ప్ ఆఫ్ యుఎస్ఏ ఇన్ ఇండియా వి డెవలప్డ్ శ్రీ అగ్రికల్చర్ సిస్టమ్. శ్రీ అనేటువంటి అగ్రికల్చర్ సిస్టమ్ ని డెవలప్ చేసాం మనం ఇండియాలో విత్ హెల్ప్ ఆఫ్ యుఎస్ఏ. శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటున్నాం. అంటున్నాం శ్రీ అగ్రికల్చర్ సిస్టమ్ ఇన్ ఇండియా డెవలప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ఏ. మరి శ్రీ డెవలప్డ్ టు ప్రొవైడ్ వాటర్ సోర్సెస్ ఇన్ ద రీజన్స్ విచ్ హ్యావ్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్. ఎక్కడైతే నీటి వనరుల లభ్యత తక్కువగా ఉందో, స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఉందో, ఆ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఉన్నటువంటి రీజన్స్ లో ఈ శ్రీ అనేటువంటి అగ్రికల్చర్ సిస్టమ్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. మరి శ్రీ అనేటువంటి అగ్రికల్చర్ సిస్టమ్ ని ఫస్ట్ డెవలప్ చేసినటువంటి కంట్రీ ఏది అంటే మడగాస్కర్ అనేటువంటి కంట్రీ. అంటే ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వి స్టార్టెడ్ ది శ్రీ అగ్రికల్చర్ సిస్టమ్
మడగాస్కర్ మరి ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ అని యువాన్ లాంగ్ పింగ్ అని పిలుస్తారు. యువాన్ లాంగ్ పింగ్ హూ ఈస్ నోన్ యాజ్ యువాన్ లాంగ్ పింగ్ హూ ఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్. హిస్ బిలాంగ్స్ టు చైనా. ఈయననే వరల్డ్ లో హైబ్రిడ్ రైస్ ని డెవలప్ చేసినటువంటి పర్సన్. ఇది ఓవరాల్ గా మనకి రైస్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకుని. మరి రైస్ ఒరైజా సటైవా అంటున్నాం. మన ఇండియాలో డెవలప్ చేస్తున్నటువంటి అగ్రికల్చర్ సిస్టమ్ ఏంటి అంటే సిరి అగ్రికల్చర్ సిస్టమ్ డెవలపింగ్ ఇన్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ఏ యొక్క సహకారంతో మనం సిరి అగ్రికల్చర్ సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నాం. ఇది ఓవరాల్ గా మనకి అగ్రికల్చర్ ని బేస్ చేసుకుని. ఇకపోతే నెక్స్ట్ వన్ వీట్. మరి వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ట్రిటికమ్ అస్టివల్నా. సో ఇది వీటి యొక్క సైంటిఫిక్ నేమ్. మరి వీటిని ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత టెంపరేచర్ ఉండాలి? 15 to 21 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి. అలాగే రెయిన్ఫాల్ ఎంత ఉండాలి? 100 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉండాలి. అంటే లెస్ టెంపరేచర్ ఉన్నటువంటి రీజన్స్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి క్రాప్ ఏది అంటే మనకి వీట్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? లెస్ టెంపరేచర్ ఉన్నటువంటి రీజన్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది మనకి వీట్. మరి వీట్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే చైనా. మరి ఇండియాలో వీట్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే పంజాబ్. ప్రొడక్టివిటీలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే యూపీ. హియర్ ఐ యూజ్డ్ 2 words. One is production, number 2 productivity. Production and productivity. Then what is production and what is productivity? What is the difference between production and productivity? For example, I have 10 acres of land. 10 acres or 5 hectares of land ఉంది అనుకుందాం. 5 hectares of land ఉంది. నాకు ఒక 5 hectares of land ఉంది అనుకోండి. ఇందులో 1 hectare లో ప్రొడ్యూస్ చేసేటువంటి క్రాప్ ని ఏమంటారంటే ప్రొడక్టివిటీ అంటారు. టోటల్ 5 hectares లో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారంటే ప్రొడక్షన్ అంటారు. సో వాట్ ఈస్ మీన్ బై ప్రొడక్టివిటీ హియర్? maximum crop in a hectare is called productivity. Total crop is called production. పండించినటువంటి మొత్తం పంటను ఏమంటారు అంటే ప్రొడక్షన్ అంటారు. అదే 1 hectare లో మాక్సిమం పంటను ఏమంటారు అంటే ప్రొడక్టివిటీ అంటారు. మాక్సిమం క్రాప్ ఇన్ ఏ హెక్టార్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివిటీ. టోటల్ క్రాప్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. మరి ఇక్కడ హైబ్రిడ్ వీట్ క్రాప్స్ ని కానీ అలాగే ఇండియాలో ప్రొడక్టివిటీ ఆఫ్ వీట్ ని కానీ పెంచడానికి కృషి చేసినటువంటి పర్సన్ ఎవరంటే మన కృష్ణా జిల్లా వాసి ముంగిన వెంకటేశ్వరరావు. అందుకేనని ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ అంటారు. సో హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ అన్నారు. ఎవరు ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ అంటే ముంగిన వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్. సో హీ డెవలప్డ్ వీట్ రెవల్యూషన్. అందుకేనని ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ అంటున్నాం. మరి ఇండియాలో డెవలప్ చేసినటువంటి హైబ్రిడ్ వీట్ క్రాప్ ఏంటి అంటే లెర్మరోజా. సో లెర్మరోజా ఇస్ ఎ హైబ్రిడ్ క్రాప్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ఇండియా. సో ఇది మనకి లెర్మరోజా అంటున్నాం. హైబ్రిడ్ క్రాప్ ఇండియాలో డెవలప్ చేశారు మనకి. ఇకపోతే మెయిజ్, మొక్కజొన్న. దీనికి సైంటిఫిక్ నేమ్ జియామేస్ అంటారు. జియామేస్ అంటున్నారు మెయిజ్. మరి టెంపరేచర్ 21 to 27 degrees ఆఫ్ టెంపరేచర్ ఉంది. 21 degrees నుంచి 27 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి. అలాగే 50 to 100 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్, అంటే లెస్ రెయిన్ఫాల్ ఉన్నటువంటి రీజన్స్ లో ఎక్కడైతే వర్షపాతం తక్కువ అవుతుందో అక్కడే పండించేటువంటి పంట మనకి మొక్కజొన్న. మరి ఈ మెయిజ్ ప్రొడక్షన్ లో వరల్డ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ అంటే యుఎస్ఏ. ఇన్ ఇండియా మెయిజ్ ప్రొడక్షన్ కర్ణాటక ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో ఇండియాలో అయితే కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లో ఉంది, వరల్డ్ లో అయితే యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ మెయిజ్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకుని, మొక్కజొన్నను బేస్ చేసుకుని. అలాగే మిల్లెట్స్, చిరుధాన్యాలు, ఇట్లాంటివన్నీ. టెంపరేచర్ ఎంత ఉండాలి? ఇక్కడ మోర్ దెన్ 27 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి. గ్రేటర్ దెన్ 27 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి. సో ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్లెట్స్ ఇండియా ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా. మరి ఇన్ ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? ఎక్కువ టెంపరేచర్ ఉండేటువంటి ప్లేస్ ఏది మనకి? రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ లో కానీ ఈ మిల్లెట్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు మనకి దేశంలో. సో టెంపరేచర్
ఏమంటారు అంటే మోరల్ టెంపరేచర్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ మిల్లెట్స్ అంటారు. 27 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కావాలండి. మరి వరల్డ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే ఇండియా. సో ఏ ప్రొడక్షన్ లో మిల్లెట్ ప్రొడక్షన్స్ ని బేస్ చేసుకుని, అలాగే ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత ప్లేస్లలో ఉన్నాయి. ఇవి మనకి మిల్లెట్స్ ని బేస్ చేసుకుని. అలాగే బార్లీ మరి బార్లీ క్రాప్ ని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోనే ప్రొడ్యూస్ చేసాం. మేజర్ క్రాప్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బార్లీ. మేజర్ గా మనం ప్రొడ్యూస్ చేసింది ఆ రోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో బార్లీనే. బార్లీ తర్వాత వీటిని ప్రొడ్యూస్ చేసాం, వీట్ తర్వాత రైస్ ని ప్రొడ్యూస్ చేసాం. అంటే మేజర్ ప్రొడక్షన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏది అంటే బార్లీ. బార్లీ తర్వాత వీట్ తర్వాత రాజస్థాన్ ని ప్రొడ్యూస్ చేసాం. మరి ఇండియాలో ఎవరున్నారు ఫస్ట్ ప్లేస్ లో అంటే మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ బార్లీ. మరి బార్లీని దేనికి యూజ్ చేస్తారు? లిక్కర్ ప్రొడక్షన్ లో, బీర్లు కానీ వైన్స్ కానీ తయారు చేయడానికి యూజ్ చేస్తారు ఈ ఈ బార్లీస్ ని. ఇవి మేజర్ గా మనకి ఓవరాల్ గా మనకి ఫుడ్ క్రాప్స్ అండి. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏమన్నామంటే కమర్షియల్ క్రాప్స్ అంటున్నా. కమర్షియల్ క్రాప్స్ ని బేస్ చేసుకొని కాటన్. సో ఫస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ ప్రొడ్యూస్డ్ కాటన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. దేశంలో మొట్టమొదటిసారిగా కాటన్ ని ప్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే మనమే, ఇండియన్సే. మరి ఇండియన్స్ ఎలా ఎవరి కాలంలో ప్రొడ్యూస్ చేశారు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ప్రొడ్యూస్ చేశారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనం కాటన్ ని ప్రొడ్యూస్ చేసి పర్షియా, మెసపటోమియా లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేశాం. అక్కడ నుంచి మనం సిల్వర్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ రోజుల్లో మన దగ్గర గోల్డ్ ఉంది, సిల్వర్ లేదు. సిల్వర్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే మంగోలియా లాంటి దేశాల నుంచి మనం రంగురాళ్ళని, కలర్ స్టోన్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. మరి ఆ రోజుల్లోనే మనలో లిప్స్టిక్లు వాడేవాళ్ళు. అలంకార ప్రియులు సింధు నాగరికత ప్రజలు, వాటినే మనం లాపిన్ లజోలి అన్నాం. లిప్స్టిక్స్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈస్ కాల్డ్ లాపిన్ లజోలి. బ్రాండ్ కదండి, లిప్స్టిక్ పేరు లాపిన్ లజోలి అన్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మన వాళ్ళు పిలిచేటువంటి పేరు. మరి కాటన్ ని ప్రొడ్యూస్ చేయాలి. మరి కాటన్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండాలి? అంటే స్నో పడద్దు, రెయిన్ఫాల్ ఎక్కువ ఉండద్దు. స్నో లెస్ 6 months సీజన్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాటన్. మంచు లేనటువంటి 6 నెలల కాలం అనుకూలమైనటువంటి కాలం పత్తిని పండించడానికి. ఎక్కడైతే మంచు పడదో ఆ ప్రాంతాల్లో కాటన్ ప్రొడక్షన్ బాగా జరగడానికి అవకాశం ఉంది. ఇకపోతే వరల్డ్ లో కాటన్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ అంటే చైనా. ప్రపంచంలోనే హైయెస్ట్ కాటన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంట్రీ ఏది అంటే చైనా. ఒకప్పుడు చైనాకి మనం ఎక్స్పోర్ట్ చేసాం, ఈరోజు చైనానే ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ కాటన్ ప్రొడక్షన్ లో. అలాగే ఇండియాలో అయితే గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్. మరి కాటన్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి ఎలాంటి సాయిల్స్ కావాలి? బ్లాక్ సాయిల్స్ ఆర్ కంఫర్టబుల్, బ్లాక్ సాయిల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాటన్. కాటన్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే నల్లరేగడి నేలలు అనుకూలమైనటువంటి నేలలు. మరి కాటన్ ని ప్రొడ్యూస్ చేయాలంటే ఏముండాలి? టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, అలాగే రెయిన్ఫాల్ తక్కువ ఉండాలి, అలాగే 2-10 days ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ ఉండాలి. అంటే మంచు లేని కాలం ఉండాలి, 210 రోజులు. అప్పుడు మాత్రమే మనం ఈ కాటన్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి హౌ మెనీ టైప్ ఆఫ్ కాటన్ వీఆర్ ప్రొడ్యూసింగ్? ఏమేం ప్రొడ్యూస్ చేస్తున్నాం? లాంగ్ సీడెడ్ కాటన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. పొడవైనటువంటి పొడవు గింజ పత్తి, ఒక్కొక్క ఇంత పొడుగు ఉంటుంది, అట్లాంటి పొడవు గింజ పత్తిని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే మిడిల్ సీడెడ్ అండ్ షార్ట్ సీడెడ్ కాటన్, గింజని బేస్ చేసుకొని లేదా వచ్చేటువంటి కాయ యొక్క సైజుని బేస్ చేసుకొని మనం 3 parts గా డివైడ్ చేస్తే లాంగ్ సీడెడ్ కాటన్ అన్నాం, మిడిల్ సీడెడ్ కాటన్ అన్నాం, షార్ట్ సీడెడ్ కాటన్ అన్నాం. లాంగ్ సీడెడ్ కన్నా ఒక్క కాయ ఇంత పొడుగు ఉంటుంది. మరి ఇవి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే యుఎస్ఏలో ప్రొడ్యూస్ చేస్తారు. సో యుఎస్ఏలో ప్రొడ్యూస్ చేసేటువంటి కాటన్ ఏంటి అంటే లాంగ్ సీడెడ్ కాటన్. మన ఇండియాలో మేజర్ గా షార్ట్ సీడెడ్ కాటన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ కాటన్ ని దేంట్లో మెజర్ చేస్తారు అంటే బేల్స్ లో మెజర్ చేస్తారండి. బేల్ కాటన్ ని కానీ టొబాకోని కానీ బేల్స్ లో మెజర్ చేస్తారు. మరి 1 bale ఈక్వల్ టు 175 kgs ఈక్వల్ టు 1 bale అవుతుంది. అంటే 175 కిలోలు ఈక్వల్ టు 1 bale. 175 kgs ఈక్వల్ టు 1 bale అవుతుంది. మరి ఈ కాటన్ సీడ్స్ ని మనం ఏమంటామంటే
బినోలి అంటారు. బినోలి కాటన్ లో ఉండేటువంటి నల్లటి గింజలు ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటాము అంటే మనం బినోలి అంటాం. మరి దేనికి యూజ్ చేస్తారు ఈ బినోల్ని అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తారు. ఫుడ్ ప్రొడక్ట్స్ కి మేజర్ గా యూజ్ చేస్తారు బినోలి అనేటువంటి కాటన్ సీడ్స్ ని. మరి ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే ఎస్పెషల్లీ వనస్పతి ఆయిల్స్ లో కానీ ఇట్లాంటి వాటిలో మనం మేజర్ గా యూజ్ చేస్తున్నాం ఈ కాటన్ సీడ్స్ ని ఏమంటున్నాం అంటే మనం బినోలి అంటాం మనం ఈ కాటన్ సీడ్స్ ని. దేంట్లో మెజర్ చేస్తారు బేల్స్ లో మెజర్ చేస్తారు వీటిని. ఇకపోతే మరి కాటన్ రీసెర్చ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది అంటే నంద్యాల ఉంది కాటన్ రీసెర్చ్ సెంటర్. మరి జూట్ని దేనికి యూజ్ చేస్తున్నారు బేసిక్ గా మనందరికీ తెలిసిందేంటి గన్నీ బ్యాగ్స్ లో యూజ్ చేస్తారు. ఇది జూట్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తారు కాకుండా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లో కూడా యూజ్ చేస్తామండి. సో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లో యూజ్ చేస్తున్నాం మనం యూజ్ చేస్తున్నాం మనం ఈ జూట్ ని. మరి జూట్ ప్రొడక్షన్ లో వరల్డ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ అంటే బంగ్లాదేశ్. వరల్డ్ లోనే జూట్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే బంగ్లాదేశ్. మన ఇండియాలో అయితే వెస్ట్ బెంగాల్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ జూట్. సో ఇది జూట్ ని బేస్ చేసుకొని. మరి జూట్ కి ఎలాంటి అట్మాస్ఫియర్ కావాలి అంటే హ్యూమిడిటీ ఉండేటువంటి క్లైమేట్ కావాలి. ఎక్కడైతే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ జూట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ రీజన్స్ లో ఎక్కువగా జూట్ వస్తుంది. మరి జూట్ ని మనం ఏమంటున్నామంటే గోల్డెన్ ఫైబర్ అంటాం. సో వీటిని మనం గోల్డెన్ ఫైబర్ అంటాం, బంగారు నార అంటాం. సో వీటిని మనం జూట్ ప్రొడక్షన్ ని సంబంధించినటువంటి రెవల్యూషన్ ఏంటంటే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ రిలేటెడ్ టు ఫ్రూట్స్, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు జూట్ కి సంబంధించినటువంటి రెవల్యూషన్. పోతే షుగర్ కేన్. మరి షుగర్ కేన్ ఎక్సెప్ట్ ఇండియా all the countries in the world which is producing sugar from sweet potatoes, but India producing sugar from sugarcane. ప్రపంచంలో ఒక భారతదేశం తప్ప మిగతా అన్ని దేశాలు స్వీట్ పొటాటోస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాయండి షుగర్ ని. ఒక మనం మాత్రమే షుగర్ కేన్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకునే వరల్డ్ లోనే హైయెస్ట్ షుగర్ పేషెంట్స్ ఉన్న కంట్రీ ఏది అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న కంట్రీ ఏది అంటే మన ఇండియా. అలాగే వరల్డ్ లోనే హైయెస్ట్ మలేరియా పేషెంట్స్ ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే మన ఇండియా. వరల్డ్ లోనే హైయెస్ట్ టీబీ పేషెంట్స్ ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే మన ఇండియా. కాబట్టి వరల్డ్ లో గొప్ప గొప్ప రోగాలన్నీ ఎక్కడ ఉన్నాయంటే మన ఇండియాలోనే ఉన్నాయని చెప్పొచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనం తీసుకునేటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ని బేస్ చేసుకొని ఇక ఈ షుగర్ ని బేస్ చేసుకొని స్వీట్ పొటాటోస్ చిలకడ దుంపల నుంచి ప్రొడ్యూస్ చేస్తారు వరల్డ్ లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ లో షుగర్ ని. మరి డయాబెటీస్ వచ్చింది కాబట్టి డయాబెటిక్ డే అబ్జర్వ్డ్ ఆన్ November 14 which is observed as Diabetes Day. నెహ్రూ బర్త్డే డయాబెటీస్ డే మళ్ళీ ఆయనకు ఉందని కాదు. సో నెహ్రూ బర్త్డే November 14 which is observed as Diabetes Day. January 30 గాంధీ గారు చనిపోయిన రోజు. ఈయన చనిపోయిన రోజుని లెప్రసీ డేగా జరుపుకుంటారు. గాంధీ చనిపోయిన రోజు లెప్రసీ డే, నెహ్రూ పుట్టినరోజు డయాబెటీస్ డే. February 4th క్యాన్సర్ డే. ఫిబ్రవరి 4th క్యాన్సర్ డేగా జరుపుకుంటారు. మార్చ్ 24th ని టీబీ డేగా జరుపుకుంటాం మనం. టీబీ డే మార్చ్ 24. అలాగే డిసెంబర్ 1st ని ఎయిడ్స్ డేగా జరుపుకుంటారు. సో టీబీ డే, లెప్రసీ డే, క్యాన్సర్ డే, అలాగే ఎయిడ్స్ డే ఇవన్నీ రోగాలకు సంబంధించిన డేస్. ఇకపోతే జూన్ 14 బ్లడ్ డోనర్స్ డేగా జరుపుకుంటాం మనం. బ్లడ్ డోనర్స్ డే. సో నెక్స్ట్ July 1st observed as డాక్టర్స్ డే. May 12 observed as నర్సెస్ డే. నర్సమ్మల దినం, నర్సెస్ డే May 12. సో ఇవి ఫ్యామిలీ ఆఫ్ హాస్పిటాలిటీగా చెప్పచ్చు. సో డిసీజెస్, బ్లడ్ ఇచ్చేవాళ్ళు, అలాగే డాక్టర్స్, అలాగే నర్సెస్ వీళ్ళందరూ కూడా. సో ఇది మనకి November 14 విచ్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ డయాబెటీస్ డేగా జరుపుకుంటారు November 14th ని. ఇక మరి షుగర్ ని బేస్ చేసుకొని వరల్డ్ లోనే షుగర్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే మనకి బ్రెజిల్ అండి. ప్రెసెంట్ బ్రెజిల్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఇన్ ద వరల్డ్. అలాగే ప్రొడక్టివిటీలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ వరల్డ్ ఏది అంటే క్యూబా. అందుకే క్యూబాని షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు.
బ్రెజిల్ ని షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాం మనం బ్రెజిల్ ని. అలాగే ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో షుగర్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్. అందుకే ఉత్తరప్రదేశ్ స్టేట్ ని మనం ఏమంటున్నామంటే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాం. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్. షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ క్యూబా. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఛత్తీస్గఢ్. రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి. ఇది మనకి రైస్ ని బేస్ చేసుకుని షుగర్ ని బేస్ చేసుకుని. నెక్స్ట్ టొబాకో. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇంట్రడ్యూస్డ్ టొబాకో. మనకి టొబాకోని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పీపుల్ కానీ ఫస్ట్ కంట్రీ కానీ ఎవరు అంటే పోర్చుగీస్ పీపుల్. పోర్చుగీస్ పీపుల్ హూ ఇంట్రడ్యూస్డ్ టొబాకో టు ఇండియా. యాక్చువల్లీ వీ డోంట్ నో అబౌట్ టొబాకో. టొబాకో గురించి మనకి తెలియదు. మనకి టొబాకో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? పోర్చుగీస్ పీపుల్ వచ్చారు. పోర్చుగీస్ ఆరిజిన్ నుంచి ఎవరు వచ్చారు? వాస్కో డి గామా. వాస్కో డి గామా కేమ్ టు ఇండియా ఇన్ 1419 May 17. 1498 May 17. 1498 May 17 వాస్కో డి గామా వచ్చారు. కేరళలోని కాలికట్ అనేటువంటి ఆరిజిన్కి వచ్చారు. మరి పోర్చుగీస్ వాళ్ళే మనకి ఇంట్రడ్యూస్ చేశారు టొబాకోని. మరి ఎవరి పీరియడ్ లో ఇంట్రడ్యూస్ చేశారు? ఇన్ ద పీరియడ్ ఆఫ్ జహాంగీర్. పాపం మన జహాంగీర్ ఎడిక్ట్ అయిపోయాడు టొబాకోకి. ఈయన కంటిన్యూస్ గా ఇక చైన్ స్మోకర్ గా మారడం జరిగింది. అందుకే ఆయన పీరియడ్ లో మొత్తం టొబాకోని బ్యాన్ చేశాడు. అంటే నేనే ఈ టొబాకోకి ఇట్లా ఎడిక్ట్ అయిపోయాను, నా ప్రజలెవరు కూడా ఎడిక్ట్ అవ్వద్దు అనే ఉద్దేశంతో ఆయన బ్యాన్ చేయడం జరిగింది. సో విచ్ మొఘల్ కింగ్ బ్యాన్డ్ టొబాకో? విచ్ మొఘల్ కింగ్ బ్యాన్డ్ టొబాకో అంటే జహాంగీర్. ఇన్ ద పీరియడ్ ఆఫ్ విచ్ మొఘల్ కింగ్ టొబాకో ఇంట్రడ్యూస్డ్ అంటే జహాంగీరే. ఆయన కాలంలోనే ఇంట్రడ్యూస్ చేశారు, ఆయనే బ్యాన్ చేశాడు టొబాకోని. సో టొబాకోని బ్యాన్ చేసినటువంటి మొఘల్ కింగ్ ఎవరంటే జహాంగీర్ అని చెప్పొచ్చు. ఇది మనకి టొబాకో. మరి నాట్ ఓన్లీ టొబాకో, ఈవెన్ మోసంబి ఆల్సో ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్ పీపుల్. ఈవెన్ మిర్చి ఆల్సో ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్ పీపుల్. ఈవెన్ పొటాటో ఆల్సో ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్ పీపుల్. ఇవన్నీ కూడా ఎవరి కాలంలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే పోర్చుగీస్ వాళ్ళ కాలంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనకి టొబాకోని బేస్ చేసుకొని. మరి వరల్డ్ లో టొబాకో ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే క్యూబా. క్యూబాలోని హవానా అనేటువంటి ప్లేస్ ఉందండి. సో క్యూబాలోని హవానా అనే ప్లేస్ లో ఒరిజినల్ టొబాకో, కాస్ట్లీయెస్ట్ టొబాకో, ఒరిజినల్ టొబాకో వర్జీనియా టొబాకం ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్లాంటి వర్జీనియా టొబాకం ప్రపంచంలో ఎక్కడ ప్రొడ్యూస్ కాదు, ఒక క్యూబా హవానాలో తప్ప. మళ్ళీ క్యూబా హవానా తర్వాత ఇట్లాంటి టొబాకోని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్లేస్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం డిస్టిక్ కానీ ఇక్కడ బాగా ప్రొడ్యూస్ చేస్తున్నారు టొబాకోని. అందుకే టొబాకోని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ని మనం హవానా ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. సో ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగారు ఒకసారి, విచ్ స్టేట్ ఈస్ నోన్ యాజ్ హవానా ఆఫ్ ఇండియా. సో విచ్ స్టేట్ ఈస్ నోన్ యాజ్ హవానా ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ ఈస్ నోన్ యాజ్ హవానా ఆఫ్ ఇండియా. బికాస్ హవానా ఆఫ్ ఇండియా ఎందుకంటున్నామంటే మళ్ళీ వర్జీనియా టొబాకం ని క్యూబా హవానా తర్వాత ప్రొడ్యూస్ చేయగలుగుతున్నటువంటి ఒకే ఒక స్టేట్ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్, మొత్తం వరల్డ్ లోనే. అందుకే ఆంధ్రప్రదేశ్ ని మనం హవానా ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇకపోతే ప్రణబ్ ముఖర్జీ కమిటీ అపాయింటెడ్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్. ఇవాళ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ టొబాకోని తీసుకుంటున్నారు డిఫరెంట్ ఫార్మ్స్ లో. స్మోకింగ్ కానీ, కన్జంప్షన్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మ్స్ లో తీసుకుంటున్నారు. దీనివల్ల ఎక్కువ మంది క్యాన్సర్ కి ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం ఇండియాలో. వీటన్నిటిని కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రణబ్ ముఖర్జీ కమిటీ అపాయింటెడ్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్. దెన్ హీ రికమెండెడ్ every company, every manufacturing unit must be print images on tobacco products అన్నారు. గతంలో టొబాకో ప్రొడక్ట్స్ మీద స్కార్పియో తేలు బొమ్మేసేవాళ్ళు టొబాకో ప్రొడక్ట్స్ మీద. ఆఫ్టర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ప్రణబ్ ముఖర్జీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ వేస్తున్నారు. ఏవైతే క్యాన్సర్ ఎఫెక్టెడ్ పార్ట్స్ ఉంటాయో హ్యూమన్ బాడీలో, ఎక్కువగా ఈ స్మోక్ చేయడం వల్ల, ఎక్కువగా టొబాకో తీసుకోవడం వల్ల వాటిని ప్రింట్ చేస్తున్నారు ఈ టొబాకో ప్రొడక్ట్స్ మీద. సో that was recommended by Pranab Mukherjee. అలాగే in 2019 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏమని అనౌన్స్ చేసింది అంటే ఏ టొబాకో ప్రోడక్ట్ పైన 85% ఇమేజ్ ఉండాలి. అంటే లార్జ్ సైజ్ లో ఇమేజ్ ఉండాలి. మాక్సిమం ప్యాకెట్ అంతా కూడా ఇమేజ్ కనిపించాలి. కింద ఒక 15% మాత్రం అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, వాళ్ళ బ్రాండ్ పేరు ఉండాలి అని చెప్పారు. కనీసం మన వాళ్ళు ఆ ఇమేజెస్ చూసైనా సరే ఈ టొబాకో ప్రొడక్ట్స్ ని తీసుకోకుండా ఉంటారు అనే ఉద్దేశంతో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విచ్ రికమెండెడ్ 85% ఇమేజెస్, 15% అడ్వర్టైజ్మెంట్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్. బట్ తగ్గడం లేదు. సో May 31st విచ్ ఇస్ అబ్జర్వ్డ్ యాజ్
నో టొబాకో డే. యాంటీ టొబాకో డేగా జరుపుకుంటారు మే 31st ని. మే 31st విచ్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ నో టొబాకో డే. నో టొబాకో డేగా జరుపుకుంటాం మనం మే 31st ని. సో ఇది మనకి టొబాకోని బేస్ చేసుకుని. ఇకపోతే నెక్స్ట్ వన్ మిర్చి అంటున్నాం. మరి మిర్చి అంటే క్యాప్సికమ్ యానం అంటాం మనం మిర్చి సైంటిఫిక్ నేమ్. మరి మిర్చిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పీపుల్ ఎవరు? పోర్చుగీస్ పీపుల్. పోర్చుగీస్ పీపుల్ హూ ఇంట్రడ్యూస్డ్ మిర్చి ఇన్ ఇండియా. మిర్చిని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి పీపుల్ ఎవరంటే పోర్చుగీస్ పీపుల్. మరి మిర్చి ప్రొడక్ట్స్ స్పైసెస్ ని బేస్ చేసుకొని వరల్డ్ లోనే ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది మిర్చి ప్రొడక్షన్ లో. సో ఇండియా ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ మిర్చి ఇన్ ద వరల్డ్. మన ఇండియాలో అయితే గుంటూరు అండ్ ప్రకాశం ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ మిర్చి. మరి మిర్చి రీసెర్చ్ సెంటర్ మనకి గుంటూరులోని లాంలో కనిపిస్తుంది ఈ మిర్చిని బేస్ చేసుకొని. అందుకే ఇవాళ స్పైసెస్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ స్పైసెస్. మరి స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటే కేరళ స్టేట్. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కేరళని పిలుస్తున్నాం, ఓకే, కానీ స్పైసెస్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ మాత్రం ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్. మరి ఎందుకు అంటున్నామంటే స్పైసెస్ లో మేజర్ గా ఉండేటువంటి ఈ మిర్చి అంతటిని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్. అందుకే ఆంధ్రప్రదేశ్ ని మనం ఏమంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ ని మనం స్పైసెస్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అని చెప్తున్నాం. బట్ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని చెప్తున్నామంటే మన కేరళ స్టేట్ ని మనం స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. ఇకపోతే ఇవి కాకుండా మిగతా స్పైసెస్ ఏమున్నాయి మనకి? స్పైసెస్ ని బేస్ చేసుకొని ఇవి కాకుండా మిగతా స్పైసెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, మిగతా స్పైసెస్ ఉన్నాయి. జింజర్. మరి ఈ జింజర్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది అంటే మనకి కేరళ స్టేట్. సో కేరళ స్టేట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ జింజర్. అలాగే పెప్పర్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే కేరళ స్టేట్. అలాగే టర్మరిక్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్, పసుపు ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే మనకి తెలంగాణ స్టేట్. అలాగే క్యాష్యూ నట్స్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, గోవా, వీళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఈ క్యాష్యూ నట్స్ ప్రొడక్షన్ లో. మరి దీన్ని బేస్ చేసుకుని మనం కేరళని ఏమన్నాము అంటే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం స్పైసెస్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి స్టేట్ అండి. ఇకపోతే గార్డెన్ క్రాప్స్ ఉన్నాయి. దెన్ వాట్ ఆర్ గార్డెన్ క్రాప్స్? కాఫీ, టీ, విచ్ ఆర్ నోన్ యాజ్ గార్డెన్ క్రాప్స్. మరి గార్డెన్ క్రాప్స్ ని బేస్ చేసుకొని ఫస్ట్ వన్ కాఫీ అంటున్నాం. దెన్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇంట్రడ్యూస్డ్ కాఫీ అబిసీనియా అనేటువంటి కంట్రీ. అబిసీనియా అనేటువంటి దేశంలో మొట్టమొదటిసారిగా కాఫీని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? కుల్దీ అనేటువంటి షప్యార్డ్, గొర్రెల కాపరి. మనవాడు గొర్రెల్ని తీసుకొని అట్లా వెళ్ళాడు కొండల మీదకి. ఇక్కడ గొర్రెలు అన్ని తింటున్నాయి కానీ కాఫీ గింజల్ని మాత్రం తినట్లే. ఇవన్నీ ఎందుకు తినట్లేదని తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పౌడర్ చేసి అందరికి పోసాడు. అప్పటి నుంచి కాఫీ వచ్చింది మనకి. మరి వరల్డ్ లోనే కాఫీ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ అంటే బ్రెజిల్. ఇందాక షుగర్, ఇప్పుడు కాఫీ. ఈ రెండిట్లో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే బ్రెజిల్. బ్రెజిల్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కాఫీ. మరి ఇండియాలో కర్ణాటక స్టేట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కాఫీ. మరి కాఫీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు కర్ణాటకలో? బాబు బుడాన్ ఓ ఇంట్రడ్యూస్డ్ కాఫీ ఇన్ ఇండియా. బాబు బుడాన్ ఇంట్రడ్యూస్ చేశారు కాఫీని. అందుకే ఇక్కడ ఉన్నటువంటి హిల్స్ కి, కర్ణాటకలో ఉన్నటువంటి హిల్స్ కి మనం బాబు బుడాన్ హిల్స్ అని పేరు పెట్టాం. సో బాబు బుడాన్ హిల్స్ విచ్ ఆర్ ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్షన్. సో కాఫీ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది కర్ణాటక. సో కాఫీ ప్రొడక్షన్ ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్లేస్ లో ఉంది కర్ణాటక. ఆ హిల్స్ ని మనం బాబు బుడాన్ హిల్స్ అంటున్నాం. అలాగే మరి కాఫీలో ఎక్కువగా ఏముంటుంది? కెఫిన్. అందుకే ఒకసారి కాఫీ తాగితే బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుందట. అంటే యాజ్ పర్ ద రీసెర్చ్ సెంటర్స్ రికమెండేషన్స్ ఏంటంటే కన్జంప్షన్ ఆఫ్ కాఫీ పర్ డే సింగిల్ కప్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తుంది రీసెర్చ్ సెంటర్స్. సో ఎందుకంటే కెఫిన్ ని బేస్ చేసుకొని. ఇది మనకి కాఫీ ప్రొడక్షన్. ఇకపోతే టీ. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇంట్రడ్యూస్డ్ టీ. వరల్డ్ లోనే టీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ ఏది అంటే చైనా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి కంట్రీ ఏది అంటే చైనా. చైనా బికమ్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇంట్రడ్యూస్డ్ టీ. మరి ఈరోజు హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ టీ ఇన్ ద వరల్డ్, కన్జంప్షన్ కానీ ప్రొడక్షన్ కానీ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ వరల్డ్ ఏది అంటే ఇండియా. మనంతా ఎవరు తాగట్లేరట టీ.
So as per the research, 98% of the people having cup of coffee by 7 o'clock in the morning. పొద్దున 7 గంటల వరకు ఖచ్చితంగా 98% మంది భారతీయులు ఖచ్చితంగా చాయ్ తాగాల్సిందే. తాగకపోతే ఏం చేస్తారో అలాగే తెలియదట అని కూడా రీసెర్చ్ సెంటర్ చెప్పింది. సో దిస్ ఈజ్ వాట్ టీ. ఈ టీని బేస్ చేసుకొని మనకి ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది అంటే అసోం స్టేట్. అసోం ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ టీ. ఇది అసోం. అలాగే మనకి వెస్ట్ బెంగాల్ ఉంది, డార్జిలింగ్ అనేటువంటి ప్లేస్. ఇన్ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ కాస్ట్లీయెస్ట్ టీ గార్డెన్స్. ఖరీదైనటువంటి తేయాక తోటలన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి. ఇది మనకి టీని బేస్ చేసుకుని. పోతే రబ్బర్ అంటున్నాం. మరి ఈ రబ్బర్ ప్రొడక్షన్, ఈ రబ్బర్ ని ప్రొడ్యూస్ చేయడానికి కావలసినటువంటి జిగుర్లని మనం లేటెక్స్ అంటారు. లేటెక్స్ జిగుర్లు అంటారు. ఈ జిగుర్ల నుంచే మనకి ప్రొడ్యూస్ చేస్తారు. సో ట్రీస్ ఇలా ఉంటాయి. ఈ ట్రీస్ కి ఇలా హోల్ చేస్తే దీంట్లో నుంచి వైట్ జిగుర్లు ఇలా వస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఫామ్ చేసి దీని నుంచి రబ్బర్ ని ప్రొడ్యూస్ చేస్తారు. వీటిని మనం ఏమంటామంటే లేటెక్స్ అంటాం. మరి ఈ లేటెక్స్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది అంటే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయండి. అస్సోం కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ వీళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఈ లేటెక్స్ లో. కానీ రబ్బర్ ప్రొడక్షన్ లో మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే కేరళ. సో ఇన్ ఇండియా ఇన్ రబ్బర్ ప్రొడక్షన్ కేరళ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఇన్ ద వరల్డ్ థాయిలాండ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రబ్బర్. మరి ఇండియా ఎన్నో ప్లేస్ లో ఉంది అంటే రబ్బర్ ప్రొడక్షన్ లో వరల్డ్ లో 4th ప్లేస్ లో ఉంది మనకి. ఇది మనకి ఇండియా రబ్బర్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకుని. పోతే నెక్స్ట్ వన్ హార్టికల్చరల్ క్రాప్స్. మరి హార్టికల్చరల్ క్రాప్స్ ని బేస్ చేసుకుని ఫ్రూట్స్ ని కానీ ఫ్లవర్స్ ని కానీ వీటిని బేస్ చేసుకుని మరి ఇవాళ అమర్త్య కుమార్ శాన్ లాంటి ఎకనామిస్టులు ఏమంటున్నారు అంటే ఎవ్రీ ఫార్మర్ ఇన్ ఇండియా బేస్డ్ ఆన్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ సిస్టమ్. వాళ్ళు ట్రెడిషనల్ అగ్రికల్చర్ సిస్టమ్ మీద బేస్ అవ్వడం వల్ల రెగ్యులర్ గా అవే క్రాప్స్ ని వీళ్ళు రొటేట్ చేయడం వల్ల ఫైనాన్షియల్లీ లాస్ అయిపోతున్నారు. ఎవ్రీ ఫార్మర్ వెన్ దే కన్వర్ట్ ఇంటూ హార్టికల్చరల్ క్రాప్స్ దే మస్ట్ బి గెట్ ప్రాఫిట్స్ అని చెప్తున్నారు మనకి అమర్త్య కుమార్ సేన్ లాంటి మేధావులు. మరి హార్టికల్చర్ మిషన్ అనేటువంటి ప్రోగ్రామ్ ని కూడా ఇండియాలో ఎంకరేజ్ చేసింది. టు ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేయడానికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది హార్టికల్చర్ మిషన్ అనేటువంటి ప్రోగ్రామ్. సో హార్టికల్చర్ మిషన్ ప్రోగ్రామ్ అనౌన్స్డ్ ఇన్ 2005. దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే హార్టికల్చరల్ క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ కానీ, ఆ తర్వాత ఎక్విప్మెంట్ సబ్సిడీస్ ని కానీ, తర్వాత ఫార్మేషన్ సబ్సిడీస్ ని కానీ వేరియస్ టైప్ ఆఫ్ సబ్సిడీస్ ని ప్రొవైడ్ చేస్తుంది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ టు ఫార్మేషన్ ఆఫ్ హార్టికల్చరల్ క్రాప్స్. మరి హార్టికల్చరల్ క్రాప్స్ ని బేస్ చేసుకొని మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం? నెంబర్ 1 ఫ్రూట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. నెంబర్ 2 ఫ్లవర్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ని బేస్ చేసుకొని మన ఇండియాలో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మ్యాంగోస్, ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఫ్రూట్స్ ఏవి అంటే మ్యాంగోస్. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం? యూరోపియన్ యూనియన్ కి. యూరోపియన్ యూనియన్ లాంటి గొప్ప దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మన దగ్గర నుంచి మ్యాంగోస్ ని. ఇన్ ఇండియా వేర్ ప్రొడ్యూసింగ్ మోర్ దెన్ 26 టైప్ ఆఫ్ మ్యాంగోస్. మోర్ దెన్ 26 టైప్ ఆఫ్ మ్యాంగోస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ప్రొడక్షన్, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం మ్యాంగోస్ ని. మరి ఇవాళ మ్యాంగోస్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ మ్యాంగోస్ ప్రొడక్షన్. అలాగే ఫ్లవర్స్ విషయానికి వస్తే ఇండియాలోనే ఫ్లవర్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే తమిళనాడు. తమిళనాడు ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవర్స్. మరి ఇవాళ తమిళనాడులో జాస్మిన్ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తున్నారు. మల్లెపూల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది మనకి తమిళనాడు. మధురై జాస్మిన్ అంట, మధురై మల్లె. మధురై మల్లెకి గ్లోబల్ ఐడెంటిఫికేషన్ కూడా వచ్చింది, అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది మనకి మధురై మల్లెకి. తర్వాత రోజెస్ ఉన్నాయి. ఈ రోజెస్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది అంటే రాజస్థాన్ స్టేట్. అలాగే డెకరేటెడ్ ఫ్లవర్స్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది మనకి బెంగళూరు. మరి ఇది ఓవరాల్ గా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్, 4 టైప్ ఆఫ్ క్రాప్స్: ఫుడ్ క్రాప్స్, కమర్షియల్ క్రాప్స్, అలాగే మనకి హార్టికల్చరల్ క్రాప్స్. ఇకపోతే నెక్స్ట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ మనం మోడర్న్ అగ్రికల్చర్ అన్నాం. మరి ఏంటి మోడర్న్ అగ్రికల్చర్ అంటే? లెస్ పీపుల్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. దే మేడ్ అగ్రికల్చర్ బై యూజింగ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్. చాలా తక్కువ మంది అగ్రికల్చర్ చేస్తారు. వీళ్ళందరూ దేంతో చేస్తున్నారు అగ్రికల్చర్? మోడర్న్ ఎక్విప్మెంట్ ని బేస్ చేసుకుని అగ్రికల్చర్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది అగ్రికల్చర్ చేస్తారు. మోడర్న్ ఎక్విప్మెంట్, కొత్త కొత్త టెక్నాలజీస్ ని ఉపయోగిస్తారు.
దానివల్ల తక్కువ మంది అగ్రికల్చర్ చేసినా కూడా ఏమవుతుంది, ఎక్కువ మందికి ఫుడ్ గ్రెయిన్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి ఫ్లెక్సిబిలిటీ అందుతుంది ఈ దేశాల్లో. మరి అట్లాంటి అగ్రికల్చర్ ని మనం ఏమంటున్నాం, మోడర్న్ అగ్రికల్చర్ అంటున్నాం. మరి ఈ మోడర్న్ అగ్రికల్చర్ ని బేస్ చేసుకొని అత్యధికంగా ఎక్కడ చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో చేస్తారండి. మరి ఆస్ట్రేలియాలో మోడర్న్ అగ్రికల్చర్ చేస్తున్నటువంటి పీపుల్ ఎవరంటే రాంచీస్ అనేటువంటి ట్రైబ్స్. జనరల్ గా ట్రైబల్స్ అంటేనే ఇంతకు ముందు అని అనుకున్నటువంటి షిఫ్టింగ్ అగ్రికల్చర్ చేస్తారు. కానీ ఇండియాలో మోడర్న్ అగ్రికల్చర్ మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది. వరల్డ్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి కంట్రీ ఏది అంటే ఆస్ట్రేలియా మోడర్న్ అగ్రికల్చర్ చేస్తున్నటువంటి పీపుల్ ఎవరంటే రాంచీస్ అనేటువంటి ట్రైబ్. మరి మోడర్న్ అగ్రికల్చర్ ని బేస్ చేసుకొని ఇన్ యుఎస్ఏ ఓన్లీ 2% ఆఫ్ ది పీపుల్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. దే ఆర్ ప్రొవైడింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ రిమైనింగ్ 98% ఆఫ్ ది పీపుల్. అలాగే ఇంగ్లాండ్ లో 1 to 2% ఆఫ్ ది పీపుల్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. దే ఆర్ ప్రొవైడింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ రిమైనింగ్ 99 to 100% ఆఫ్ ది పీపుల్. జపాన్ 7% ఆఫ్ ది పీపుల్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్, రిమైనింగ్ వాళ్ళు 93% ఆఫ్ ది పీపుల్ కి ఫుడ్ గ్రెయిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇన్ ఇండియా 70% ఆఫ్ ది పీపుల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ సిస్టమ్. ఇండియాలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 70% ఆఫ్ ది పీపుల్ అగ్రికల్చర్ మీద బేస్ అయి ఉన్నారు. బట్ వీఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ రిమైనింగ్ 30% ఆఫ్ ది పీపుల్. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సిస్టమ్ కంప్లీట్లీ ట్రెడిషనల్ అగ్రికల్చర్ సిస్టమ్. ఒకప్పుడు అగ్రికల్చర్ ఫార్మేషన్ ల్యాండ్ ఎక్కువ ఉండేది, కానీ ఆ రోజు మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు. ఇవాళ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి, కానీ ఇవాళ మనం మోడర్న్ ఎక్విప్మెంట్స్ ద్వారా అగ్రికల్చర్ చేస్తున్నాం. దానివల్ల ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది, ప్రాఫిట్స్ తగ్గిపోయినాయి. దానివల్ల అగ్రికల్చర్ సెక్టర్ అనేది బాగా బ్యాక్ అయిపోయింది. దెర్ ఇస్ నో ప్రాపర్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు ద అగ్రికల్చర్ ఫార్మర్స్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫర్ ద ఫార్మర్స్ ఇన్ ఇండియా. సో దేశంలో ఉన్నటువంటి రైతులకి ఏ విధమైనటువంటి పంటలు వేయాలి, ఏ విధమైనటువంటి పంటలు వేస్తే మనకి ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి, ఇట్లాంటి అవేర్నెస్ లేదు. సో దీనివల్ల కూడా అగ్రికల్చర్ బ్యాక్వర్డ్ అయిపోయింది ఇండియాలో అని మనం చెప్పొచ్చు. సో ఇది మనకి ఓవరాల్ గా ఈ అగ్రికల్చర్. ఇకపోతే కాంట్రాక్ట్ అగ్రికల్చర్. మరి ఏంటి కాంట్రాక్ట్ అగ్రికల్చర్ అంటే, అగ్రికల్చర్ విచ్ ఈస్ మేడ్ బై ద కార్పొరేట్ ఆర్గనైజేషన్స్. కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ చేసేటువంటి అగ్రికల్చర్ ని మనం ఏమంటున్నామంటే కాంట్రాక్ట్ అగ్రికల్చర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ మార్ట్లు కానీ, హెరిటేజ్ మార్ట్లు కానీ, లేదు ఇట్లాంటివి మోర్ మార్కెట్లు కానీ, ఇట్లాంటి రకరకాల మార్కెట్స్ ఉన్నాయి. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్గానిక్ క్రాప్స్ అనే పేరుతోటి వాళ్ళ దగ్గర కొన్ని రకాల కమోడిటీస్ ని అమ్మడం జరుగుతుంది విత్ హై కాస్ట్. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ని లీజ్ కు తీసుకొని పంటల్ని వాళ్ళే అక్కడ పండించినటువంటి పంటల్ని వాళ్ళ మాల్స్ ద్వారా సప్లై చేస్తున్నారు. సో దీని ద్వారా వాళ్ళ ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోతున్నారు కార్పొరేట్ ఆర్గనైజేషన్స్. కానీ ఫార్మర్స్ కి అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ లేదు, అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ గవర్నమెంట్ ఫార్మర్స్ కి కల్పించలేకపోయింది. అందుకే ఇవాళ అగ్రికల్చర్ సెక్టర్ కూడా కార్పొరేట్ స్థాయిలోకి వచ్చేసింది అని మనం చెప్పొచ్చు. అగ్రికల్చర్ విచ్ ఈస్ మేడ్ బై ద కార్పొరేట్స్ ఈస్ కాల్డ్ కాంట్రాక్ట్ అగ్రికల్చర్. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ని లీజుకి తీసుకొని ఫార్మర్స్ వీళ్ళు చెప్పినటువంటి పంటలు వేయించి వాళ్ళని మార్కెట్ చేస్తున్నారు ఆ పండించినటువంటి పంటల్ని. ఇట్లాంటి అగ్రికల్చర్ ని మనం ఏమనొచ్చు అంటే కార్పొరేట్ కాంట్రాక్ట్ అగ్రికల్చర్ అంటున్నాం. ఇకపోతే ఇవి మనకి 6 టైప్ ఆఫ్ అగ్రికల్చర్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. మరి ఇండియాలో అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరున్నారు, ఎలాంటి అగ్రికల్చర్ ఫార్మర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సో టోటల్ ఫార్మర్స్ ఇన్ ఇండియా హూ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. టోటల్ ఫార్మర్స్ ఇన్ ఇండియా హూ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. మొత్తం ఫార్మర్స్ ని మనం 5 టైప్స్ గా డివైడ్ చేసాం. మైక్రో ఫార్మర్ ఉన్నారు, స్మాల్ ఫార్మర్ ఉన్నారు, అలాగే బిలో మీడియం ఫార్మర్ ఉన్నారు, అబో మీడియం ఫార్మర్ ఉన్నారు, లార్జ్ ఫార్మర్ ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఫార్మర్స్ ని మనం 5 టైప్స్ గా డివైడ్ చేసాం. మైక్రో ఫార్మర్, స్మాల్ ఫార్మర్, బిలో మీడియం ఫార్మర్, అబో మీడియం ఫార్మర్, లార్జ్ ఫార్మర్. ఎవరు మైక్రో ఫార్మర్ అంటే లెస్ దెన్ 1 హెక్టార్ ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్. 1 హెక్టార్ ఈక్వల్ టు 2.471 ఎకర్స్. 2.471 ఎకర్స్ అయితే అప్రాక్సిమేట్లీ 2.5 ఎకరాలు అయితే 1 హెక్టార్ అవుతుంది. అంటే 2.5 హెక్టార్ల కంటే తక్కువ పొలం కలిగినటువంటి రైతులందరూ ఎవరు, మైక్రో ఫార్మర్స్. సో మైక్రో ఫార్మర్స్ హూ హాస్ లెస్ దెన్ 1 హెక్టార్ ఆఫ్ ల్యాండ్ ఆర్ 2.5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్, అట్లాంటి ఫార్మర్స్ ని మనం ఏమంటున్నాం, మైక్రో ఫార్మర్స్. మరి నెక్స్ట్ ఫార్మర్ స్మాల్ ఫార్మర్ 1 to 2 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఉండాలి. 1 to 2 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అంటే అప్రాక్సిమేట్లీ 5 ఎకరాల పొలం ఉన్నటువంటి రైతులందరూ కూడా. సో 5 ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరు అంటే మనకి స్మాల్ ఫార్మర్స్ అని చెప్పొచ్చు.
బిలో మీడియం ఫార్మర్స్ 2 to 4 hectares ఆఫ్ ల్యాండ్ ఉండాలి. 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా బిలో మీడియం ఫార్మర్స్ అని చెప్పొచ్చు. అబోవ్ మీడియం ఫార్మర్స్ 4 to 10 hectares ఆఫ్ ల్యాండ్ ఉండాలి. అంటే లెస్ దెన్ 25 acres ఆఫ్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా అబోవ్ మీడియం ఫార్మర్స్ అనొచ్చు. అలాగే లార్జ్ ఫార్మర్స్ అంటే మోర్ దెన్ 10 hectares ఆఫ్ ల్యాండ్ ఉన్న వాళ్ళంతా. సో టోటల్ ఫార్మర్స్ ఇన్ ఇండియా హూ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 types. ఎలా డివైడ్ చేస్తున్నాం మనం? మైక్రో ఫార్మర్, స్మాల్ ఫార్మర్, బిలో మీడియం ఫార్మర్, అబోవ్ మీడియం ఫార్మర్, లార్జ్ ఫార్మర్. లెస్ దెన్ 1 hectare అయితే మైక్రో ఫార్మర్, 1 to 2 hectares అయితే స్మాల్ ఫార్మర్, 2 to 4 hectares అయితే బిలో మీడియం ఫార్మర్, 4 to 10 hectares అయితే అబోవ్ మీడియం ఫార్మర్, లార్జ్ ఫార్మర్ మోర్ దెన్ 10 hectares ఆఫ్ ల్యాండ్. మరి ఇవాళ దేశంలో ఎక్కువ మంది ఫార్మర్స్ ఎవరున్నారు? మైక్రో ఫార్మర్స్ ఉన్నారు. మైక్రో ఫార్మర్స్ పెరిగిపోవడానికి కారణం ఏమిటి? బైఫర్కేషన్ ఆఫ్ ది ఫ్యామిలీస్. ఒకప్పుడు అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఉన్న ల్యాండ్ ని అందరూ ఈక్వల్ గా చేసేవాళ్ళు. దానివల్ల ఫార్మేషన్ ఎక్కువగా ఉండేది, అట్ ద సేమ్ టైం ల్యాండ్ హోల్డింగ్స్ కూడా యూటిలైజేషన్ ఎక్కువగా ఉండేది. అందుకని ఆ రోజు ఎక్కువగా లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉండేవి. ఈ రోజు ఎక్కువగా మైక్రో ల్యాండ్ హోల్డింగ్స్ పెరిగిపోయాయి భారతదేశంలో. దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరంటే మైక్రో ఫార్మర్స్ అండ్ స్మాల్ ఫార్మర్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు మనకి దేశంలో ఉన్నటువంటి ఫార్మర్స్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో నెక్స్ట్ టాపిక్, సాయిల్స్ ఇన్ ఇండియా. సో వాట్ ఆర్ ద సాయిల్స్ ఇన్ ఇండియా? హౌ మెనీ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఏంటి ఒకసారి చూద్దాం. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ సాయిల్ ఈస్? దేన్ని మనం సాయిల్ అంటున్నాం? ఏంటి సాయిల్ అంటే? ఔటర్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్కున్నటువంటి ఔటర్ సర్ఫేస్నే మనం ఏమంటున్నామంటే సాయిల్ అంటున్నాం. ఎర్త్ ఇలా ఫ్లాట్గా ఉందనుకోండి, దానికి ఉండేటువంటి ఔటర్ సర్ఫేస్, దాన్ని మనం ఏమనాలి? సాయిల్ అనాలి. మరి ఈ సాయిల్ అంటే ఔటర్ సర్ఫేస్ అనుకున్నాం, ఓకే. హౌ మెనీ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ దేర్? మరి అకార్డింగ్ టు ఓల్కర్, who said in 1893, according to Olker, there are 4 type of soils. Olker ని బేస్ చేసుకొని ఓల్కర్ అభిప్రాయం ప్రకారం మొత్తం మీద 4 రకాల నేలలు ఉన్నాయి. అకార్డింగ్ టు ఓల్కర్, there are 4 type of soils which is said by Olker in 1893. In the same year 1893, Mahatma Gandhi went to South Africa. Mahatma Gandhi went to South Africa in 1893. మరి వెళ్ళిన మహాత్మా గాంధీ రిటర్న్డ్ ఇన్ 1915 January 9th. సో January 9th అబ్జర్వ్డ్ యాజ్ ప్రవాస భారతీయ దివస్. అందుకే January 9th ని మనం ప్రవాస భారతీయ దివస్ గా జరుపుకుంటున్నాం, ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటున్నాం. ఇన్ ద సేమ్ ఇయర్ 1893, స్వామి వివేకానంద వెంట్ టు చికాగో. స్వామి వివేకానంద వెంట్ టు చికాగో ఇన్ ద సేమ్ ఇయర్ 1893. ఇన్ ద సేమ్ ఇయర్ 1893, Annie Besant came to India. Annie Besant came to India in the year 1893. So all of these are very, very important on the basis of year 1893. So in the same year 1893, Mr. Olker said there are 4 type of soils. But according to Olker, there are 4 type of soils. What are the soils are there? Number 1, red soils. Number 2, black soils. Number 3, alluvial soils. Number 4, laterite soils. So these are the soils which are located in India, which is said by Mr. Olker. But ICAR doesn't accept this. ICAR stands for what? Indian Council for Agriculture Research. Indian Council for Agriculture Research, the headquarters of this one is in New Delhi. Mari, in 1929, July 26, ICAR established in New Delhi Indian Council for Agriculture Research, which is said there are 8 type of soils in India. ICAR prakaram, India lo total number of soils, 8 type of soils. According to ICAR, there are 8 type of soils located in India. Then headquarters of ICAR in New Delhi. Mari, what are the soils located in India according to ICAR? Emem unnai soils ante, number 1, red soils annam. Number 2, black soils antunnam. Number 3, alluvial soil annam. Number 4, laterite soil annam. Number 5, mountain soil annam. Number 6, desert soil annam. Number 7, peaty soils antunnam. Number 8, acid and base soils antunnam. So these are 8 type of soils in India we can see.
సో టోటల్ నెంబర్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా 8 టైప్ ఆఫ్ సాయిల్స్. రెడ్ సాయిల్స్ ఎర్ర నేలలు, బ్లాక్ సాయిల్స్ అలూవియల్ సాయిల్, లాటరైట్ సాయిల్, మౌంటైన్ సాయిల్, డెజర్ట్ సాయిల్, పీటీ సాయిల్, యాసిడ్ అండ్ బేస్ సాయిల్. సో ఎర్ర నేలలు ఉన్నాయి, నల్ల రేగడి నేలలు ఉన్నాయి, అలాగే అలూవియల్ సాయిల్ ఉన్నాయి, అలాగే లాటరైట్ సాయిల్ జేబు రంగు నేలలు ఉన్నాయి, అలాగే పర్వతీయ నేలలు ఉన్నాయి, అలాగే ఎడారి నేలలు ఉన్నాయి, అలాగే పీటీ సాయిల్స్ ఉన్నాయి, అలాగే యాసిడ్ అండ్ బేస్ ఆమ్ల క్షార నేలలు ఉన్నాయి. ఇది ఐసిఆర్ ప్రకారం దేశంలో ఉన్నటువంటి నేలలు. అకార్డింగ్ టు ఐసిఆర్ దెర్ ఆర్ 8 టైప్ ఆఫ్ సాయిల్స్. అకార్డింగ్ టు ఓల్కర్ దెర్ ఆర్ 4 టైప్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా. మరి ఏ నేలలు ఎలా ఉన్నాయి, వీటి యొక్క స్పెసిఫికేషన్ ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ సాయిల్ మనకి రెడ్ సాయిల్. మరి ఈ రెడ్ సాయిల్ ని బేస్ చేసుకొని ఎలా ఉంటాయి రెడ్ సాయిల్స్ అంటే, ఈ రెడ్ సాయిల్స్ కి ఆ కలర్ రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. మరి సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ 1956. According to the Soil Survey of India, which is established by ICAR, in India there are 8 type of soils అని చెప్పుకున్నాం. But according to Olkar, there are 4 type of soils. Olkar said about soils in 1893. Then red soils, due to the iron oxide, these red soils appear in red color. అంటే ఈ నేలలు రెడ్డిష్ కలర్ లో కనిపించడానికి గల కారణం ఏంటి అంటే ఐరన్ ఆక్సైడ్ ఈ సాయిల్స్ లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సాయిల్స్ అన్ని కూడా మనకి రెడ్డిష్ కలర్ లో కనిపిస్తున్నాయి. సో డ్యూ టు ద ఐరన్ ఆక్సైడ్ దీస్ సాయిల్స్ ఆర్ ఇన్ రెడ్ కలర్. ఇందులో ఆప్షన్స్ ఆఫ్ లైమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఏమవుతున్నాయి, ఇక్కడ ఉండేటువంటి వాటర్ సోర్సెస్ ని బేస్ చేసుకొని దీస్ సాయిల్స్ డివైడెడ్ ఇంటూ 2 types. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ మాయిశ్చర్ దీస్ సాయిల్స్ డివైడెడ్ ఇంటూ 2 types. ఏమన్నా మనం అరిడ్ రెడ్ సాయిల్స్, సెమీ అరిడ్ రెడ్ సాయిల్స్ అంటున్నాం. అంటే టోటల్ రెడ్ సాయిల్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఎలా డివైడ్ చేస్తున్నాం, అరిడ్ రెడ్ సాయిల్స్, నెంబర్ 2 సెమీ అరిడ్ రెడ్ సాయిల్స్. దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తున్నాం, మాయిశ్చర్ ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తున్నాం. సో ఆన్ ద బేస్ ఆఫ్ మాయిశ్చర్ దీస్ రెడ్ సాయిల్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. One is arid red soil, number 2 semi arid red soil. మరి arid red soil which has less moisture. సో లెస్ మాయిశ్చర్ ఉన్నటువంటి సాయిల్స్ అన్ని కూడా మనకి ఏంటివి, అరిడ్ రెడ్ సాయిల్స్. మరి లెస్ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఏముంటాయి, ఇక్కడ నేలన్నీ కూడా కొద్దిగా డ్రైగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి డ్రైగా ఉండేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏం పంటలను వేస్తారు, మనకి పల్సెస్, రెడ్ గ్రామ్ కానీ గ్రీన్ గ్రామ్ కానీ పల్సెస్, ఇట్లాంటి పల్సెస్ అన్ని కూడా. సో పల్సెస్ అన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం అరిడ్ రెడ్ సాయిల్స్ లో. అంటే pulses which can produce in less moisture red soils regions. Less moisture red soils region లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి క్రాప్స్ ఏంటి అంటే మనకి పల్సెస్ అని చెప్పొచ్చు. అలాగే సెమీ అరిడ్ రెడ్ సాయిల్స్ అంటున్నాం. సెమీ అరిడ్ రెడ్ సాయిల్స్ లో మనకి మాయిశ్చర్ ఇస్ మోర్, ఎక్కువగా ఇక్కడ తడిగా ఉంటాయి నేలలు, వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ రీజియన్ లో. అట్లాంటి రీజియన్ లో మనం ఏం ప్రొడ్యూస్ చేస్తామంటే ప్యాడీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఓవరాల్ గా టోటల్ రెడ్ సాయిల్ డివైడెడ్ ఇంటూ 2 types on the basis of moisture. ఎలా డివైడ్ చేస్తున్నాం, one is arid red soil, number 2 is semi arid red soil. Arid red soil less moisture, semi arid red soil more moisture. So if less moisture is there, those are comfortable for production of pulses. If more moisture is there, those are comfortable for the production of paddy. Ivi do 2 type of soils, arid red soil, semi arid red soils. Again these soils are fertile for production of wheat, tobacco, oil seeds, cotton, potato, etc. So on the basis of texture, then sand to clit soils are called loamy soils. These soils are weightless soils. ఈ సాయిల్స్ అనేవి చాలా 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 తేలికగా ఉంటాయి. వెయిట్ లెస్ సాయిల్స్, చాలా తేలికగా ఉండేటువంటి సాయిల్స్. అందుకనే మనం వాళ్ళ రోడ్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఎప్పుడైనా బాగా గాలి వచ్చింది, డస్ట్ వేస్తుంది, అంటే తేలికగా ఉన్నాయి కాబట్టి ఏమైంది,
గాలికి పైకి లేసిపోతున్నాయి అన్నట్టు, డస్ట్ వస్తున్నాయి ఈ సాయిల్స్. అందుకే వీటిని ఏమంటున్నాం మనం, డస్ట్ సాయిల్స్ అని కూడా పిలుస్తాం. అదే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీజన్స్ లో వీటినే మనకు చెల్కలు, దుబ్బలు అని కూడా పిలుస్తారు. చెల్కాస్ అండ్ దుబ్బ నేలలు అని కూడా పిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్ లో. సో వీటికి డస్ట్ రావడానికి కారణం ఏంటి అంటే వెయిట్ లెస్ కాబట్టి. సో వెన్ సాయిల్స్ ఆర్ వెయిట్ లెస్ డ్యూ టు ద winds, due to the air, so these soils can so appear like this. అందుకే వీటిని ఏమంటున్నాం మనం, డస్ట్ సాయిల్స్ అంటున్నాం. సో మరి డస్ట్ సాయిల్స్ ఏ సాయిల్స్ అంటే రెడ్ సాయిల్స్ విచ్ ఆర్ డస్ట్ సాయిల్స్ అని పిలుస్తున్నారు ఈ సాయిల్స్ నే. మరి ఈ రెడ్ సాయిల్స్ లో ఏమేం ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే మనకి వీట్ ప్రొడ్యూస్ అవుతుంది, టొబాకో ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే ఆయిల్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, కాటన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, పొటాటోని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదే మాయిశ్చర్ ఎక్కువగా ఉండేటువంటి సాయిల్స్ లో అయితే మనం ప్యాడీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. సో మనకి ఈ డివిజన్ డెక్కన్ ప్లాట్యూ రీజియన్ మొత్తంలో కూడా ఎక్కువగా ఏం ప్రొడ్యూస్ చేస్తారు అంటే ప్యాడీని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ రెడ్ సాయిల్స్ లో. దెన్ పర్సెంటేజ్ ఆఫ్ రెడ్ సాయిల్స్. సో పర్సెంటేజ్ ఆఫ్ రెడ్ సాయిల్స్, 18.5% of the soils are there in India. These soils are red soils. So total 18.5% of the soils in India are red soils we can say. అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి ఎక్కువగా కనిపించేటువంటి సాయిల్స్ ఏవి అంటే రెడ్ సాయిల్స్. ఇన్ తెలంగాణ నియర్లీ 48% of the soils are red soils. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 47.5% of the soils are red soils. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా కనిపించేటువంటి సాయిల్స్ మనకి ఈ రెడ్ సాయిల్స్ అని చెప్పొచ్చు. మరి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రెడ్ సాయిల్స్ ఆర్ ఇన్ తమిళనాడు స్టేట్. సో దేశంలోనే రెడ్ సాయిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే ఆబ్వియస్లీ తమిళనాడు స్టేట్. సో దీస్ రెడ్ సాయిల్స్ which are fertile for different type of crops on the basis of moisture. So one of the previous examination question em adigaru question ante how much percentage of red soils are in India annaru. So 18.5% of the soils in India are red soils. On the basis of moisture, these soils are divided into two types. One is arid red soil, number two semi arid red soil. So arid red soil which is fertile for cotton pulses production, semi arid red soil which is fertile for paddy production. So which has more moisture, paddy production, which has less moisture, those are fertile for pulses production. So ivi overall ga manaki red soils ante very important. So why these soils are appear in red color? So due to the iron oxide, these soils appear in red color. Put the next soil, black soil. Then why these soils are appear in black color? ఏంటి బ్లాక్ సాయిల్ అంటే చూద్దాం. మనకి వాల్కెనోస్ ఉన్నాయండి, ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్కెనోస్ వీ కెన్ సీ. వాల్కెనోస్ ఉన్నాయి ఇక్కడ. ఈ వాల్కెనోస్ అనేవి బ్లాస్ట్ అయిపోయినాయి. ఇందులో నుండి మ్యాగ్మా రిలీజ్ అవుతుంది. మ్యాగ్మా కెన్ రిలీజ్ ఫ్రమ్ దీస్ మౌంటైన్స్. మ్యాగ్మా రిలీజ్డ్. సో దిస్ మ్యాగ్మా విచ్ ఈస్ హాటెస్ట్ పార్టికల్, చాలా వేడిగా ఉండేటువంటి పదార్థం ఈ మ్యాగ్మా అంటే. మ్యాగ్మా విచ్ ఇస్ హాటెస్ట్ పార్టికల్. వన్ దిస్ మ్యాగ్మా కేమ్ అవుట్, మ్యాగ్మా అనేది బయటకు వచ్చేసింది, ఎర్త్ సర్ఫేస్ మీద ఫ్లో అయింది. వన్ ఇట్ ఫ్లోస్ ఆన్ ఎర్త్ సర్ఫేస్, డ్యూ టు దిస్ హీట్, డ్యూ టు దిస్ టెంపరేచర్, అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈస్ గోయింగ్ టు బి బర్న్. అవుటర్ సర్ఫేస్ లో ఉన్నటువంటి ఎర్త్ అంతా కూడా ఏమైపోయింది, బర్న్ అయిపోయింది. బర్న్ అయిపోయిన తర్వాత ఈ సాయిల్ అంతా కూడా ఏ కలర్ లోకి వచ్చింది అంటే బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది. అందుకే ఈ సాయిల్స్ అంతా కూడా ఏ కలర్ లో కనిపిస్తున్నాయి మనకి అంటే బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి. జనరల్ గా మాట్లాడుకుంటే మనకి విలేజెస్ లో కానీ ఎక్కడైనా కట్టెల పొయ్యి ఉందనుకోండి, కట్టెలతోటి మనం పొయ్యిని వెలిగించి మండించాం, ఆర్పేసిన తర్వాత ఆ రీజన్ అంతా కూడా బ్లాక్ గా అయిపోతుంది, అవుటర్ సర్ఫేస్ అంతా కూడా కాలిపోతుంది. మనకి అవుటర్ సర్ఫేస్ అంటే మన హ్యూమన్ బాడీ పైన స్కిన్ ఎలా ఉంటుందో ఎర్త్ పైన కూడా అలా ఉంటుంది. సాఫ్ట్ లేయర్, సెన్సిటివ్ లేయర్. ఒకవేళ మన స్కిన్ కనుక కాలిందనుకోండి ఇదంతా వైటిష్ కలర్ లోకి వస్తుంది. అట్లాగే ఎర్త్కున్నటువంటి అవుటర్ సర్ఫేస్ కనుక కాలిపోయింది అనుకోండి, సెన్సిటివ్ లేయర్ కనుక కాలిపోయింది అనుకోండి, అదంతా కూడా ఏమవుతుంది అంటే బ్లాక్ కలర్ లోకి వస్తుంది. అందుకనే బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి మనకి ఈ సాయిల్స్ అన్ని కూడా. సో these soils which are formed by
వల్కెనోస్ వల్ల ఫామ్ అయినవి మనకి ఈ సాయిల్స్ అనేవి. మరి ఈ వాటర్లో వాటర్ రెసిస్టెన్సీ ఎక్కువ, ఎక్కువ కాలం వాటర్ స్టోర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఎక్కువ కాలం వాటర్ స్టోర్ ఉంటుంది కాబట్టి ఈ సాయిల్స్ లో బురదగా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి హైయెస్ట్ వాటర్ కెపాసిటీ, వాటర్ రిటైనింగ్ కెపాసిటీ ఇట్ హ్యాస్. మరి ఇందులో ఎక్కువగా ఏముంటుంది? మెగ్నీషియం ఉంటుంది, సిలికాన్ ఉంది, ఐరన్ ఉంది, లైమ్ ఉంది, కాల్షియం ఉంది. ఇందులో ఈ రెడ్ సాయిల్స్ లో ఏమేమి ఉంటున్నాయి మనకి? మెగ్నీషియం ఉంది, సిలికాన్ ఉంది, ఐరన్ ఉంది, లైమ్ ఉంది, కాల్షియం ఉంది ఈ సాయిల్స్ లో. ఏ సాయిల్? బ్లాక్ సాయిల్స్. సో బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ మెగ్నీషియం, సిలికాన్, ఐరన్ అండ్ లైమ్. మరి నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ డెఫిసిటీస్ ఆర్ దేర్ ఇన్ దీస్ సాయిల్స్. నైట్రోజన్ ఫాస్ఫరస్ డెఫిసిట్ ఉంటుంది మనకి ఈ సాయిల్స్ లో. మరి నైట్రోజన్ ఫాస్ఫరస్ డెఫిసిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫుడ్ క్రాప్స్ ని మనం ప్రొడ్యూస్ చేయడానికి లేదు దీంట్లో. ఇందులో ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం. మరి ఏం ప్రొడ్యూస్ చేస్తాం దీంట్లో ఎక్కువగా అంటే? సో మేజర్లీ వీ కెన్ ప్రొడ్యూస్ కాటన్ ఇన్ దీస్ సాయిల్స్. అంటే బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫర్టైల్ ఫర్ కాటన్ ప్రొడక్షన్. బ్లాక్ సాయిల్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే గుజరాత్, మహారాష్ట్రలో ప్రొడ్యూస్ అవుతాయి మనకి. సారీ, ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకి? గుజరాత్, మహారాష్ట్రలో కనిపిస్తుంటాయి మనకి. ఏం క్రాప్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు దీంట్లో? కాటన్ ని ప్రొడ్యూస్ చేస్తారు. అందుకే ఇన్ కాటన్ ప్రొడక్షన్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఇవి ఓవరాల్ గా మనకి బ్లాక్ సాయిల్స్ అండి. మరి ఇండియాలో బ్లాక్ సాయిల్స్ ఎంత ఉన్నాయి? నియర్లీ బ్లాక్ సాయిల్స్ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని కనుక అబ్జర్వ్ చేస్తే more than 30% of soils, 30.1% of the soils are there in India. 15% of these soils are in India black soils. 15% of these soils India lo emunnai ante manaki black soils unnayandi. 15% of these soils in India are black soils. Ante compared to the area, black soils kante ఎక్కువగా ఏమున్నాయి ఇండియాలో అంటే రెడ్ సాయిల్స్ ఉన్నాయి. సో రెడ్ సాయిల్స్ ఆర్ మోర్ దెన్ బ్లాక్ సాయిల్స్. మరి ఈ బ్లాక్ సాయిల్స్ ని మనం ఇంకా ఏమని పిలుస్తున్నాము అంటే రేగర్ సాయిల్, కులార్ సాయిల్, చెర్నోజెమ్ సాయిల్, సెల్ఫ్ ప్లోయింగ్ సాయిల్ అంటారండి. రేగర్, కులార్, చెర్నోజెమ్, సెల్ఫ్ ప్లోయింగ్ సాయిల్స్ అంటారు. సెల్ఫ్ ప్లోయింగ్ సాయిల్స్ అంటున్నాం. వాట్ ఆర్ సెల్ఫ్ ప్లోయింగ్ సాయిల్స్? ఏంటి మరి సెల్ఫ్ ప్లోయింగ్ సాయిల్స్ అంటే? ఇప్పుడు ఇందాక మనం ఏమన్నాం? వాటర్ రెసిస్టెన్స్ ఎక్కువ అన్నాం. దీనికి వాటర్ అనేవి బాగా స్టోర్ అయిపోయి ఉంటున్నాయి. అలాగే ఒకవేళ సమ్మర్ అనుకోండి, ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా తగ్గిపోయి ఇక్కడ సాయిల్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోయి ఉంటాయి. ఎక్కడికక్కడికి బ్రేక్ అయిపోయి ఉంటాయి ఈ సాయిల్స్ అన్ని కూడా. అదే మనకి కొద్దిగా రెయిన్ఫాల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతాయి? దగ్గరికి వచ్చేస్తాయి. అందుకే ఈ సాయిల్స్ ని మనం ఏమంటున్నాం అంటే సెల్ఫ్ ప్లోయింగ్ సాయిల్స్ అంటున్నాం. సో విచ్ సాయిల్స్ ఆర్ నోన్ యాజ్ సెల్ఫ్ ప్లోయింగ్ సాయిల్స్? black soils. Which soils are known as Rager soils? Black soils. Which soils are known as Chernozem soils? ఈ బ్లాక్ సాయిల్స్. మరి ఈ సాయిల్స్ లో ఇంకా ఏం ప్రొడ్యూస్ చేస్తారు? పల్సెస్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు, అలాగే మిర్చిని కూడా ప్రొడ్యూస్ చేస్తారు ఈ బ్లాక్ సాయిల్స్ లో. సో ఓవరాల్ గా బ్లాక్ సాయిల్స్ ఎలా ఫామ్ అయినాయి మనకి అంటే, బ్లాక్ సాయిల్స్ అనేవి ఈ వాల్కెనోస్ వల్ల ఫామ్ అవుతున్నాయి. వాల్కెనోస్ బ్లాస్ట్ అయినప్పుడు ఇందులో నుంచి మ్యాగ్మా రిలీజ్ అవుతుంది. మ్యాగ్మా అనేది హాటెస్ట్ పార్టికల్. ఈ హాటెస్ట్ పార్టికల్ అనేది అవుటర్ సర్ఫేస్ మీద స్ప్రెడ్ అవుతుంది. ఈ అవుటర్ సర్ఫేస్ మీద స్ప్రెడ్ అయినటువంటి ఈ మ్యాగ్మా అనేది అవుటర్ సర్ఫేస్ లో ఉన్నటువంటి ఈ సెన్సిటివ్ లేయర్ మొత్తాన్ని బర్న్ చేస్తుంది. దానివల్ల ఈ కలర్ అంతా మారిపోయి బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది. మరి ఇందులో ఏం తక్కువగా ఉంటుందంటే నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ తక్కువగా ఉంటుంది. ఏం ఎక్కువగా ఉంటుందంటే మెగ్నీషియం కానీ, సిలికాన్ కానీ, ఐరన్ కానీ, లైమ్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి బ్లాక్ సాయిల్స్ లో. మరి బ్లాక్ సాయిల్స్ లో ఎక్కువగా ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మనకి కాటన్ ని ప్రొడ్యూస్ చేస్తారు. మరి కాటన్ ఎక్కువగా ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఆరిజిన్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దీస్ సాయిల్స్ ఆర్ మోర్ ఇన్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర. అలాగే బ్లాక్ సాయిల్స్ ని మనం ఇంకా ఏమంటున్నామంటే రేగర్ సాయిల్ అంటాం, కుల్లార్ సాయిల్ అంటాం, జెర్నోజెమ్ సాయిల్ అంటాం, సెల్ఫ్ ప్లోయింగ్ సాయిల్స్ అంటాం. సో దీస్ సాయిల్స్ ఆర్ బ్లాక్ సాయిల్స్. ఇకపోతే
ఈ సాయిల్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి ఇండియాలో అంటే 15% ఆఫ్ ది సాయిల్స్ ఆర్ దీస్ సాయిల్స్. 15% ఆఫ్ ది సాయిల్స్ ఇన్ ఇండియా ఆర్ మనకి బ్లాక్ సాయిల్స్. ఇకపోతే నెక్స్ట్ టైప్ ఆఫ్ సాయిల్ అలవియల్ సాయిల్. మరి అలవియల్ సాయిల్ ఎలా ఫామ్ అవుతున్నాయి? అలవియల్ సాయిల్ ఎలా ఫామ్ అవుతున్నాయి? అలవియల్ సాయిల్ అంటే రివర్స్ ఇలా ఫ్లో అవుతున్నాయండి. ఇలా ఫ్లో అవుతున్నాయి రివర్స్. మరి రివర్స్ ఇలా ఫ్లో అవుతున్నాయి అంటే ఏ స్టేజ్ లో ఫ్లో అవుతుంటాయి? ఈ రివర్స్ అనేవి ఎంగేజ్ లో ఫ్లో అవుతున్నాయి. మరి ఎంగేజ్ లో జనరల్ గా సాయిల్ ఏం చేస్తుంది? ఎరోషన్ చేస్తుంది. డ్యూ టు ద సాయిల్ ఎరోషన్ ఏమవుతుంది అంటే ఇందులో ఉన్నటువంటి టెక్స్చర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఈ సాఫ్ట్ శాండ్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. సో మరి దీంట్లో ఎక్కువగా ఏముంటుంది అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే ఎక్కువగా ఉంటుంది. ఎన్పికే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సాయిల్స్ అనేవి మోస్ట్ ఫర్టైల్ సాయిల్స్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ క్రాప్స్. అన్ని రకాల పంటలు పండుతాయి. అన్ని రకాల పంటలు పండుతాయి ఈ సాయిల్స్ లో. బికాస్ ఎన్పికే ఈజ్ మోర్. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈజ్ రిచ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ సాయిల్స్. ఏ సాయిల్స్ లో మనకి? ఈ అలువియల్ సాయిల్స్ లో కనిపిస్తాయి. మరి అలువియల్ సాయిల్ లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువ అన్నాం. మరి ఎక్కడ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటాయి ఈ సాయిల్స్ అంటే ఎక్కడైతే కోస్టల్ రీజియన్స్ ఉంటాయో, రివర్ కోస్ట్ రీజియన్స్ ఉంటాయో ఆ రీజియన్స్ లో మనకి కనిపించేటువంటి సాయిల్స్ ఇవి. ఎగ్జాంపుల్ గంగా కోస్ట్ రీజియన్, ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర రీజియన్, ఎగ్జాంపుల్ నర్మదా తపతి రీజియన్, ఎగ్జాంపుల్ కృష్ణా గోదావరి రీజియన్, ఎగ్జాంపుల్ కావేరీ బోసిన్ రీజియన్. So wherever river coast origin is there, in those regions we can see these type of soils, these alluvial soils. అందుకే హిస్టరీలో ఏ వార్ జరిగినా ఈ సాయిల్స్ కోసమే జరిగింది. అట్లాంటి సాయిల్స్ మనకి ఈ సాయిల్స్ అండి, అలువియల్ సాయిల్స్. సచ్ కైండ్ ఆఫ్ సాయిల్స్ ఆర్ కాల్డ్ ఈ సాయిల్స్ అలువియల్ సాయిల్స్. మరి ఇండియాలో ఎంత టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి అంటే 43% ఆఫ్ ది సాయిల్స్ ఆర్ అలువియల్ సాయిల్స్. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా ఆర్ అలువియల్ సాయిల్. అలువియల్ తర్వాత ఏమన్నట్టు రెడ్ సాయిల్స్ ఉన్నాయి. రెడ్ తర్వాత ఉన్నటువంటి సాయిల్స్ ఏవి అంటే బ్లాక్ సాయిల్స్. సో హైయెస్ట్ సాయిల్స్ ఇన్ ఇండియా ఆర్, ఇండియాలో ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్స్ ఏవి అంటే అలువియల్ సాయిల్. అలువియల్ సాయిల్ తర్వాత ఏమున్నాయి? రెడ్ సాయిల్. తర్వాత ఏమున్నాయి? బ్లాక్ సాయిల్. మరి దీస్ ఆర్ ఫర్టైల్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ క్రాప్స్. అలాగే ఈ సాయిల్స్ లో మనం ఏమి ఎక్కువ అన్నాం? నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఈజ్ రిచ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ సాయిల్స్. ఓవరాల్ గా ఇండియాలో ఉన్నటువంటి సాయిల్స్ లో 18.5% ఆఫ్ ది సాయిల్స్, 18.5% ఆఫ్ ది సాయిల్స్ ఆర్ రెడ్ సాయిల్స్, 15% ఆఫ్ ది సాయిల్స్ ఆర్ బ్లాక్ సాయిల్స్, అలాగే 43% ఆఫ్ ది సాయిల్స్ ఆర్ అలువియల్ సాయిల్స్. అందుకనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా ఆర్ అలువియల్ సాయిల్స్. ఇవి మనకి మేజర్లీ 3 టైప్ ఆఫ్ సాయిల్స్ అనుకుంటున్నాం మనం. 3 టైప్ ఆఫ్ సాయిల్స్ ఇవ్వండి. మరి ఇంకా సాయిల్స్ ఉన్నాయన్నా మనం ఏమేం సాయిల్స్ ఉన్నాయి చూద్దాం. మరి నెక్స్ట్ టైప్ ఆఫ్ సాయిల్ అంటున్నాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ సాయిల్ ఏంటి అంటే లాటరైట్ సాయిల్. లాటరైట్ సాయిల్. దెన్ వాట్ ఈస్ లాటరైట్ సాయిల్? లాటర్ మీన్స్ బ్రిక్. లాటర్ అంటే బ్రిక్ అని అర్థం అండి. అంటే మేజర్లీ సాయిల్స్ ని దేనికి యూజ్ చేస్తున్నారు? బ్రిక్స్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. లాటరైట్ సాయిల్స్ ని దేనికి యూజ్ చేస్తారు అంటే బ్రిక్స్ చేయడానికి యూజ్ చేస్తారు. లాటర్ మీన్స్ బ్రిక్. దీస్ సాయిల్స్ ఆర్ ఇన్వెంటెడ్ బై జీర్డ్ బుక్నర్. జీర్డ్ బుక్నర్ కనుక్కున్నారు ఈ సాయిల్స్ ని. These soils which are invented by Gide Buckner. Gide Buckner who invented these soils, ఈ లాటరైట్ సాయిల్స్ ని కనుక్కున్నారు మనకి జీడ్ బుక్నర్. మరి ఇందులో ఎక్కువగా ఏముంటుంది? అల్యూమినియం ఉంటుందండి. అల్యూమినియం ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఉంటుంది ఈ సాయిల్స్ లో. మరి ఏమి డెఫిసిట్ ఉంది? నైట్రోజన్ అండ్ పొటాషియం ఈజ్ డెఫిసిట్. నైట్రోజన్ అండ్ పొటాషియం ఈజ్ డెఫిసిట్ ఇన్ ది సాయిల్స్. ఏ సాయిల్స్ లో? ఈ లాటరైట్ సాయిల్స్ లో. మరి ఈ లాటరైట్ సాయిల్స్ లో ఏం ప్రొడ్యూస్ చేయొచ్చు మనం? ఏం పంటలు పండిస్తున్నాం మనం? రైస్ ని ప్రొడ్యూస్ చేస్తాం, రాగిని ప్రొడ్యూస్ చేస్తాం, షుగర్ కేన్ ని ప్రొడ్యూస్ చేస్తాం, క్యాషూ నట్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం ఈ సాయిల్స్ లో. ఏ సాయిల్స్? లాటరైట్ సాయిల్స్. మరి ఈ లాటరైట్ సాయిల్స్ మేజర్ గా మనకి పాకిస్తాన్ లో ఉన్నటువంటి
ముల్తానీ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తుంటాయి. ముల్తానీ మట్టి అంటుంటాం మనం. ఈ ముల్తానీ మట్టి అనేది ఈ లాటరైట్ సాయిల్స్ నుంచి వచ్చేటువంటి ఈ సాయిలే. మరి ఈ సాయిల్స్ మన ఇండియాలో ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంటాయి అంటే కేరళ ఆయుర్వేదంలో మనకి ఒంటి నిండా బురద బూచి కూర్చోబెడతా ఉంటారు. అట్లాంటి సాయిల్స్ అన్ని కూడా మనకి ఏవి అంటే laterite soils. So laterite soils which are mostly useful for making of bricks. These soils which are invented by Gerd Buchner. Gerd Buchner కనుక్కున్నారు ఈ సాయిల్స్ అనేవి. సో ఇవి జనరల్ గా అయితే బాగా డ్రైగా ఉండేటువంటి ఫ్లో అవుతా ఉంటాయి ఇట్లా వేసినప్పుడు. అట్లాంటి సాయిల్స్ ఒకవేళ దీనికి వాటర్ యాడ్ చేసినాం అనుకోండి బాగా జిగురుగా మారేటువంటి సాయిల్స్ మనకి ఈ సాయిల్స్ అండి, ఈ laterite soils. So laterite soils which are useful for making of bricks invented by Gerd Buchner. మరి ఇందులో ఎక్కువగా ఏముంది అంటే అల్యూమినియం ఉంది, అట్ ద సేమ్ టైం ఐరన్ కూడా ఉంది. మరి లెస్ కంటెంట్ ఏముంది అంటే నైట్రోజన్ అండ్ పొటాషియం ఇస్ లెస్ కంటెంట్ ఇన్ ది సాయిల్స్. మరి ఇందులో ఏం పంటలు పండించవచ్చు? రాగి పండించవచ్చు, రైస్ పండించవచ్చు, షుగర్ కేన్ పండించవచ్చు, క్యాషో నట్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సచ్ కైండ్ ఆఫ్ సాయిల్స్ ఆర్ కాల్డ్ laterite soils. మరి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తున్నాయి ఇవి మనకి అంటే కేరళ ఆరిజిన్ లో కనిపిస్తుంటాయి. అట్లాంటి సాయిల్స్ మనకి laterite soils. సో మరి నెక్స్ట్ టైప్ ఆఫ్ సాయిల్స్ మనకి మౌంటైన్ సాయిల్స్ అంటున్నాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ సాయిల్ మనకి మౌంటైన్ సాయిల్స్ అంటున్నాం. మరి మౌంటైన్ సాయిల్స్ అనేవి ఎక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయి? మౌంటైన్ సాయిల్స్ అనేవి ఎక్కడ స్ప్రెడ్ అయి ఉంటాయి అంటే బేసికలీ మౌంటైన్ రీజియన్స్ లో స్ప్రెడ్ అయ్యేటువంటి సాయిల్స్ ఏవి అంటే మౌంటైన్ సాయిల్స్ అండి. మౌంటైన్ రీజియన్స్ లో స్ప్రెడ్ అయినటువంటి సాయిల్స్ మనకి మౌంటైన్ సాయిల్స్. మరి ఈ మౌంటైన్ సాయిల్స్ లో ఎక్కువగా ఏముంటుంది? పొటాషియం ఈజ్ మోర్ ఇన్ దీస్ సాయిల్స్. సో దీస్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ పొటాషియం. పొటాషియం హైయెస్ట్ కనిపిస్తుంది మనకి ఈ సాయిల్స్ లో. మరి ఈ సాయిల్స్ లో ఈ రెడ్ సాయిల్స్ లో పొటాషియం ఎక్కువ కాబట్టి ట్రీస్ అనేవి బాగా హైట్ గా పెరుగుతాయి, చాలా హైట్ గా పెరుగుతాయి ఇక్కడ ఉన్నటువంటి సాయిల్స్ అన్ని కూడా. మరి చాలా హైట్ గా పెరిగినటువంటి సాయిల్స్ లో ఉండేటువంటి ఈ ట్రీస్ అన్ని కూడా లీవ్స్ అన్ని కూడా కింద పడిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి లీవ్స్ అన్ని కింద పడిపోయి బాగా కుళ్ళిపోయి కంపోస్ట్ తయారవుతుంది. ఆ సెల్ఫ్ కంపోస్ట్ నే మనం హ్యూమస్ అంటున్నాం. అందుకనే దీస్ సాయిల్స్ ఆర్ హ్యూమస్ ఓరియంటెడ్ సాయిల్స్ అని చెప్పొచ్చు మనకి. హ్యూమస్ ఓరియంటెడ్ సాయిల్స్ దీస్ సాయిల్స్ ఏ సాయిల్స్ అంటే మనకి ఈ సాయిల్స్ మనకి హ్యూమస్ ఓరియంటెడ్ సాయిల్స్ అంటున్నాం మౌంటైన్ సాయిల్స్ ని. సో మౌంటైన్ సాయిల్స్ లో సెల్ఫ్ కంపోస్ట్ తయారవుతుంది. ఆ సెల్ఫ్ కంపోస్ట్ ని మనం ఏమనొచ్చు అంటే హ్యూమస్ అనొచ్చు. సో దీస్ ఆర్ హ్యూమస్ ఓరియంటెడ్ సాయిల్స్. మరి ఈ కొండ ప్రాంతాల్లో హిల్ రీజియన్స్ లో మనకి ఎక్కువగా ఏం ప్రొడ్యూస్ చేస్తారు అంటే మేజర్ గా అయితే కాఫీని టీని ప్రొడ్యూస్ చేస్తారు. సో మేజర్ క్రాప్స్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ దీస్ సాయిల్స్. మేజర్ గా ఈ సాయిల్స్ లో ప్రొడ్యూస్ చేసేటువంటి క్రాప్స్ ఏవి అంటే మనకి ఈ సాయిల్స్ అండి, ఈ క్రాప్స్ అండి. ఏ క్రాప్స్ అంటున్నాం మనం అంటే ఇక్కడ మేజర్ గా ప్రొడ్యూస్ చేసేటువంటి క్రాప్స్ అంటే మనకి టీ గాని కాఫీ గాని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే ఈ సాయిల్స్ ని మనం ఏమంటున్నామంటే సెల్ఫ్ కంపోస్ట్ సాయిల్స్, హ్యూమస్ ఓరియంటెడ్ సాయిల్స్ అని పిలుస్తాం మౌంటైన్ సాయిల్స్. మరి ఎక్కడ కనిపిస్తాయి మౌంటైన్ సాయిల్స్ అనేవి? ఎక్కడైతే మౌంటైన్ రీజియన్స్ ఉంటున్నాయో ఆ రీజియన్స్ లో కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కనిపిస్తాయి. అలాగే వింధ్యా సాత్పురా రేంజెస్ రీజియన్ లో కనిపిస్తున్నాయి, వెస్టర్న్ ఘాట్స్ రీజియన్ లో కనిపిస్తున్నాయి, అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కనిపిస్తున్నాయి. ఈ రీజియన్స్ లో మొత్తంలో కనిపించేటువంటి సాయిల్స్ మనకి ఇవి అంటే ఈ సాయిల్స్ అంటే మనకి ఈ సాయిల్స్ కనిపిస్తున్నాయండి మనకి ఈ మౌంటైన్ సాయిల్స్ అనేవి. పోతే నెక్స్ట్ సాయిల్ డెజర్ట్ సాయిల్. వాట్ ఎగ్జాక్ట్లీ డెజర్ట్ సాయిల్? ఇందులో జనరల్ గా ప్లాంటేషన్ అనేది చాలా తక్కువ. దీస్ సాయిల్స్ ఆర్ నాట్ ఫర్టైల్ సాయిల్స్ బికాస్ దీస్ సాయిల్స్ ఆర్ మేజర్లీ కంటెంట్ విత్ శాండ్ ఓరియంటేషన్. శాండ్ తో కూడుకున్నటువంటి సాయిల్స్ అండి ఇవన్నీ కూడా. ఎక్కువగా ఇసుకతో కలిపినటువంటి నేలలు ఈ నేలలు మనకి. అందుకనే ఇందులో మనం ప్రొడక్షన్ అనేది చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ఇందులో మనకి మేజర్ గా ప్లాంటేషన్ అనేది కనిపించదు. మరి ఈ డెజర్ట్స్ లో పెరిగేటువంటి మొక్కల్ని మనం ఏమంటున్నామంటే xerophytes అంటున్నాం. xerophytes
xerophytes అంటున్నాం, ట్రీస్ విచ్ కెన్ గ్రో ఇన్, ప్లాంట్స్ విచ్ కెన్ గ్రో ఇన్ డెజర్ట్స్. సో డెజర్ట్ లో పెరిగేటువంటి మొక్కల్ని మనం ఏమనాలంటే xerophytes అనాలి. ఎగ్జాంపుల్ క్యాక్టస్, నాగజముడు, బ్రహ్మజముడు. సో దీస్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ కెన్ గ్రో ఇన్ డెజర్ట్ రీజియన్స్. మరి మేజర్లీ ఎక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయి మనకి అంటే రాజస్థాన్ రీజియన్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. నార్త్ వెస్ట్ రీజియన్ లో స్ప్రెడ్ అయినటువంటి సాయిల్స్ ఏవి అంటే డెజర్ట్ సాయిల్స్ అండి. ఇవి డెజర్ట్ సాయిల్ అంటే. పోతే నెక్స్ట్ టైప్ ఆఫ్ సాయిల్ అంటే మనకి పీట్ సాయిల్ అంటున్నాం. పీట్ సాయిల్, పీట్ సాయిల్, పీట్ సాయిల్. మరి పీట్ సాయిల్ విచ్ హ్యాస్ లెస్ ఫర్టిలిటీ ఉన్నటువంటి సాయిల్, చాలా తక్కువగా ఫర్టిలిటీ ఉంటుంది ఈ సాయిల్స్ లో. సో పీట్ సాయిల్స్ విచ్ హ్యాస్ లెస్ ఫర్టిలిటీ, లెస్ ఫర్టిలిటీ ఉండేటువంటి సాయిల్స్, పీట్ సాయిల్స్ విచ్ హ్యాస్ లెస్ ఫర్టిలిటీ, చాలా తక్కువగా ఉండే ఫర్టిలిటీ ఉండేటువంటి సాయిల్స్ మనకి పీట్ సాయిల్స్ అని చెప్పొచ్చు. మరి ఈ పీట్ సాయిల్స్ అనేవి ఎక్కడ స్ప్రెడ్ అయి ఉంటాయి? నెంబర్ 1 కేరళలో స్ప్రెడ్ అయి ఉంటాయి, అలాగే గుజరాత్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి. అట్లాంటి సాయిల్స్ అన్ని కూడా మనకి పీట్ సాయిల్స్. మరి దేనికి యూజ్ చేస్తారు? మనకి లెస్ ఫర్టిలిటీ ఉంటుంది కాబట్టి పెద్దగా మనకి దేనికి ఉపయోగపడవు ఈ సాయిల్స్. ఇండియాలోనే లెస్ పర్సెంటేజ్ ఆఫ్ సాయిల్స్ ఏవి అంటే ఈ పీట్ సాయిల్స్. గుజరాత్ ఆరిజిన్ లో కానీ అలాగే ఈ కేరళ ఆరిజిన్ లో కానీ మనకి కనిపించేటువంటి సాయిల్స్ అన్ని కూడా ఏంటి అంటే పీట్ సాయిల్స్. ఇవి 7th టైప్ ఆఫ్ సాయిల్స్, పీట్ సాయిల్స్. ఇకపోతే లాస్ట్ సాయిల్ అన్నాం యాసిడ్ అండ్ బేస్ సాయిల్. యాసిడ్ అండ్ బేస్ సాయిల్స్, ఆమ్లము క్షారము నేలలు అంటున్నాం. ఆమ్ల క్షార నేలలు అంటున్నాం. మరి ఆమ్ల క్షార నేలలు అనేవి ఎలా కనిపిస్తుంటాయి, ఏంటి ఈ నేలలు అనేవి? మనకి మేజర్ గా ఈ సాయిల్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి? పంజాబ్ అండ్ హర్యానా రీజియన్ లో కనిపిస్తుంటాయి. పంజాబ్, ఆల్రెడీ వి నో అబౌట్ పంజాబ్. ఏంటి పంజాబ్ అంటే? స్టేట్ ఆఫ్ 5 రివర్స్. అంటే 5 రివర్స్ ఇన్ ఆల్ 365 డేస్ ఫ్లో ఇన్ పంజాబ్ అండ్ హర్యానా రీజియన్. మరి పంజాబ్ అండ్ హర్యానా రీజియన్ లో 365 డేస్ రివర్స్ ఫ్లో అవుతుంటాయి కాబట్టి ఏమవుతుంది? ఈ రీజియన్ మొత్తంలో కూడా ఎక్కువగా రివర్స్ ఫ్లో ఉండడం వల్ల సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి సాయిల్ ఎరోషన్ జరుగుతుంది, ఎప్పుడు వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది, ఎప్పుడు వాటర్ పర్సెంటేజ్ ఉన్నా కూడా చెట్లు అనేవి పెరగవు. అందుకని ఏం చేయాలి? వాటర్ కంటెంట్ అనేది తగ్గించాలి. అందుకనే ఏం చేస్తున్నారు దీంట్లో జిప్సమ్ ని యాడ్ చేస్తున్నారు. సో దట్ బేసికలీ దీస్ సాయిల్స్ ఆర్ నాట్ ఫర్టైల్ సాయిల్స్. బేసిక్ గా ఈ సాయిల్స్ అనేవి ఫర్టైల్ సాయిల్స్ కాదు. బై యాడింగ్ జిప్సమ్ వీఆర్ కన్వర్టింగ్ దీస్ సాయిల్స్ ఇంటూ ఫర్టైల్ సాయిల్స్. బేసిక్ గా దీస్ సాయిల్స్ ఆర్ నాట్ ఫర్టైల్ సాయిల్స్. బై యాడింగ్ జిప్సమ్ వీఆర్ కన్వర్టింగ్ దీస్ సాయిల్స్ ఇంటూ ఫర్టైల్ సాయిల్స్. బేసిక్ గా ఈ నేలలు అనేవి సారవంతమైన నేలలు కాదు. ఈ సారవంతమైన నేలలుగా మార్చడానికి ఈ సాయిల్స్ లో మనం జిప్సమ్ ని యాడ్ చేస్తున్నాం. మరి ఎక్కడ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నాయి? పంజాబ్ హర్యానాలో స్ప్రెడ్ అయినటువంటి సాయిల్స్ ఏవి అంటే మనకి ఈ సాయిల్స్ అండి, యాసిడ్ అండ్ బేస్ సాయిల్స్. మరి సాయిల్స్ అనేవి ఓవరాల్ గా మనం ఏ టైప్స్ గా డివైడ్ చేస్తున్నామన్నా, ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయన్నా? ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాయిల్స్ అనేవి మనకి అలివియల్ సాయిల్స్. మోస్ట్ ఫర్టైల్ సాయిల్స్ ఇన్ ఇండియా. దేశంలోనే అత్యధికంగా స్ప్రెడ్ అయినటువంటి సాయిల్స్ ఏవి అంటే అలివియల్ సాయిల్స్. సో మనకి 43% ఆఫ్ ది సాయిల్స్ ఇన్ ఇండియా ఆర్ అలివియల్ సాయిల్స్. మరి ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాయిల్స్ అంటే అలివియల్ సాయిల్స్ అన్నా, విచ్ హ్యాస్ రిచ్ ఇన్ ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ కంఫర్టబుల్ ఫర్ ఆల్ క్రాప్స్ ప్రొడక్షన్. అన్ని రకాల నేలను పండిస్తారు. మరి ఎక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయి? రివర్ కోస్ట్ రీజియన్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. గంగా కోస్ట్, అలాగే నర్మదా తపతి కోస్ట్, అలాగే కృష్ణా గోదావరి కోస్ట్, బ్రహ్మపుత్ర కోస్ట్, కావేరీ కోస్ట్, ఇలా రివర్ కోస్ట్ రీజియన్ లో మేజర్ గా స్ప్రెడ్ అయినటువంటి సాయిల్స్. హిస్టరీలో ఏ వార్ జరిగినా ఈ సాయిల్స్ కొరమే జరిగింది. మరి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దామండి. రీసెంట్ గా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాయిల్స్ ఆర్ మోర్ ఇన్ ఇండియా? విచ్ సాయిల్స్ ఆర్ మోర్ ఇన్ ఇండియా అన్నారు. ఏమున్నాయి ఎక్కువగా? అలివియల్ సాయిల్స్. దెన్ వాట్ ఈస్ ద రీజన్ టు అపియర్ సాయిల్స్ ఇన్ రెడ్ కలర్ అన్నారు. ఈ నేలలు అనేవి రెడ్ కలర్ లో కనిపించడానికి కారణం ఏంటి? డ్యూ టు ద ఐరన్ ఆక్సైడ్.
డ్యూ టు ద ఐరన్ ఆక్సైడ్ దీస్ సాయిల్స్ అపియర్ ఇన్ రెడ్ కలర్. రెడ్ కలర్ లో ఈ నేలలు కనిపించడానికి గల కారణం ఏంటి అంటే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ నేలలు కనిపిస్తున్నాయి. దెన్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ రెడ్ సాయిల్స్ ఇన్ ఇండియా? ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 23% ఆఫ్ ది సాయిల్స్ ఇన్ ఇండియా ఆర్ రెడ్ సాయిల్స్. అలాగే బ్లాక్ సాయిల్స్ ఎంత ఉన్నాయి? 15% ఆఫ్ ది సాయిల్స్ ఆర్, ఇవి మనకి బ్లాక్ సాయిల్స్ అనేవి. మరి బ్లాక్ సాయిల్స్ ని మనం ఇంకా ఏమంటున్నాం? రేగర్ సాయిల్ కానీ, కుల్లార్ సాయిల్ కానీ, చెర్నోజెమ్ సాయిల్ కానీ అంటున్నాం మనం ఈ సాయిల్స్ ని. సో రేగర్, కుల్లార్, చెర్నోజెమ్. రేగర్, కుల్లార్, చెర్నోజెమ్ సాయిల్స్ ఏ సాయిల్స్ అండి? రేగర్ సాయిల్, కుల్లార్ సాయిల్, చెర్నోజెమ్ సాయిల్, ఈ సాయిల్స్ ని మనం పిలుస్తున్నాం ఈ పేర్లతోటి. ఇవి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాయిల్స్ ఇండియాలో. మరి ఇంకా ఏమడిగారు క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో? విచ్ సాయిల్స్ ఇన్ ఇండియా ఆర్ లెస్ ఫర్టిలిటీ సాయిల్స్? చాలా తక్కువ ఫర్టిలిటీ ఉన్నటువంటి సాయిల్స్ ఇండియాలో ఏవి అంటే మనకి పీట్ సాయిల్ చాలా తక్కువ ఫర్టిలిటీ ఉన్నటువంటి సాయిల్. కేరళలో కానీ, గుజరాత్లో కానీ స్ప్రెడ్ అయినటువంటి సాయిల్స్ మనకి పీట్ సాయిల్స్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా క్వశ్చన్ ఏమడిగారు ఎగ్జామినేషన్ లో అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాయిల్స్ ఆర్ హ్యూమస్ ఓరియంటెడ్ సాయిల్స్ అన్నాడు. సో హ్యూమస్ ఓరియంటెడ్ సాయిల్స్ అంటే ఏవి? హ్యూమస్ ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్స్ మనకి ఏవి? హ్యూమస్ ఓరియంటెడ్ సాయిల్స్ అంటున్నాం. విచ్ సాయిల్స్ ఆర్ నోన్ యాజ్ హ్యూమస్ ఓరియంటెడ్ సాయిల్స్? మనకి మౌంటైన్ సాయిల్స్ ని మనం హ్యూమస్ ఓరియంటెడ్ సాయిల్స్ అంటున్నాం. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్స్ కూడా ఇవి ఈ సాయిల్స్. దెన్ విచ్ సాయిల్స్ ఆర్ ఫర్టైల్ ఫర్ కాఫీ అండ్ టీ ప్రొడక్షన్? కాఫీని కానీ టీని కానీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడేటువంటి సాయిల్స్ ఏవి మనకి అంటే మౌంటైన్ సాయిల్స్. అలాగే ఇండియాలో విచ్ సాయిల్స్ ఆర్ ఫర్టైల్ ఫర్ కాటన్ ప్రొడక్షన్? కాటన్ ఎక్కువగా ఏ సాయిల్స్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు? బ్లాక్ సాయిల్స్ లో ప్రొడ్యూస్ చేసేటువంటి సాయిల్స్ అన్ని కూడా కాటన్ ప్రొడక్షన్ లో. కాటన్ ప్రొడక్షన్ ఎక్కువగా బ్లాక్ సాయిల్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మరి ఈ సాయిల్స్ ఎక్కువగా మనకి సాయిల్స్ అనేవి ఎక్కువగా మనకి ఎరోషన్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ సాయిల్స్ అనేవి. మరి సాయిల్స్ అనేవి ఎరోషన్ జరగడానికి డిఫరెంట్ రీజన్స్ ఆర్ దేర్. దెన్ వై సాయిల్స్ ఆర్ గోయింగ్ టు బి ఎరోడ్? ఒకవేళ సమ్ రీజియన్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్ట్ హై రెయిన్ఫాల్, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ స్టేట్స్. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఇంతకుముందు మనం క్లైమేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా రికార్డెడ్ ఇన్ మేఘాలయ. మేఘాలయలో చిరపుంజి అన్నాం, అలాగే సోఫ్రా అన్నాం. ఈ రీజియన్ లో ఎక్కువగా రెయిన్ఫాల్ వస్తుంది అన్నాం. డ్యూ టు ద హై రెయిన్ఫాల్ outer surface of the earth is going to be eroded. Due to the high rainfall, outer surface of the earth is going to be eroded. ఒకవేళ అట్లా గనక జరిగితే దాన్ని ఏమంటామంటే లీచింగ్ అంట. లీచింగ్ అంటున్నాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ లీచింగ్ మీన్స్? లీచింగ్ అంటే డ్యూ టు ద హై రెయిన్ఫాల్ outer surface is going to be erosion. Erosion of outer surface due to the high rainfall is called leaching. Leaching technology. సో లీచింగ్ అంటున్నాం. ఇది హై రెయిన్ఫాల్ వల్ల జరుగుతుంది. హై రెయిన్ఫాల్ వల్ల అవుటర్ సర్ఫేస్ అనేది ఎరోషన్ అయితే దాన్ని ఏమంటాం మనం అంటే లీచింగ్ అంటాం. ఇకపోతే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ సాయిల్ ఎరోషన్? సాయిల్ ఎరోషన్ అనేది ఎందుకు జరుగుతుంది? సాయిల్ ఎరోషన్ జరగడానికి గల కారణాలేంటి? సో మరి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సాయిల్ ఎరోషన్? నెంబర్ 1, high rainfall. Due to the high rainfall soil erosion అనేది జరుగుతుంది. ఏ రీజన్ లో అయితే రెయిన్ఫాల్ ఎక్కువ వస్తుందో ఆ రెయిన్ఫాల్ వల్ల ఏమవుతుంది? అవుటర్ సర్ఫేస్ అంతా కూడా కొట్టుకుపోతుంది. అందువల్ల ఏమవుతుంది? ఇక్కడ ఈ ఎరోషన్ అనేది జరుగుతుంది. నెంబర్ 2, ఫ్లడ్స్. వరదలు వస్తాయి. వరదలు రావడం వల్ల కూడా ఏం జరుగుతుంది? ఎక్కువగా రెయిన్ఫాల్ వస్తుంది. డ్యూ టు ద హై రెయిన్ఫాల్ మనకి ఇక్కడ ఎక్కువగా ఈ సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుంది. నెంబర్ 1, హెవీ రెయిన్ఫాల్. రెయిన్ఫాల్ వల్ల ఎరోషన్ జరుగుతుంది. నెంబర్ 2, ఫ్లడ్స్ వల్ల కూడా ఎరోషన్ జరుగుతుంది. నెంబర్ 3, winds. This is also one of the major reason for soil erosion. విండ్స్ బలంగా వీస్తున్నాయండి, చాలా బలంగా వీస్తున్నాయి విండ్స్ అనేవి. ఆ విండ్స్ వల్ల ఏమవుతుంది? అవుటర్ సర్ఫేస్ అంతా కొట్టుకుపోతుంది.
జనరల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. ఎక్కడైతే విండ్స్ ఎక్కువగా వస్తుంటాయో ఆ విండ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి మట్టి అంతా కొట్టుకుపోతుంది, ఒక దగ్గర దిబ్బలు దిబ్బలుగా పడేస్తుంది మట్టి అంతా. సో ఇది కూడా రీజన్, విండ్స్. నెంబర్ 1 ఏమన్నాం, హెవీ రెయిన్ఫాల్. నెంబర్ 2 ఏమన్నాం, ఫ్లడ్స్. నెంబర్ 3 ఏమంటున్నాం, విండ్స్. అలాగే నెంబర్ 3 ఏమన్నామంటే గ్రాస్ ల్యాండ్స్ అంటున్నాం, గ్రేజింగ్ ల్యాండ్స్ అంటున్నాం. మరి గ్రాస్ ల్యాండ్స్ ఎందుకు రీజన్ అంటే, పశువులు జనరల్గా మేత మేస్తుంటాయి, మేత తింటుంటాయి. పశువులు ఎలా తింటుంటాయి అంటే ఈ గ్రాస్ని వేళ్ళతో సహా పీకేస్తుంటాయి, వేళ్ళతో సహా తీసేస్తుంటాయి. అలా తీసేయడం వల్ల ఏమవుతుంది, సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ సాయిల్ ఎరోషన్, గ్రేజింగ్ ల్యాండ్స్. అలాగే డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఫర్ సాయిల్ ఎరోషన్. అడవుల్ని నరికేస్తున్నాం, అడవుల్ని నరికేయడం వల్ల ఏమవుతున్నాయి, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరుగుతున్నాయి. సడన్ గా ఫ్లడ్స్ వస్తాయి, సడన్ గా రెయిన్ఫాల్ వస్తుంది, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఫర్ సాయిల్ ఎరోషన్. మరి రీసెంట్ డేస్ కనుక మనం మాట్లాడుకుంటే, రీసెంట్ డేస్ లో మనకి ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ ని పెంచడం కోసం ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకని, మనం కన్జంప్షన్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ పెరిగిపోయినాయి. ఎప్పుడైతే కన్జంప్షన్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ పెరిగిపోయినాయో ఆటోమేటిక్గా సాయిల్ ఎరోషన్ అనేది పెరిగిపోయింది, ఫర్టిలిటీ అనేది బాగా తగ్గిపోయింది. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ సాయిల్ ఎరోషన్. సో ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏమంటారు అంటే, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ సాయిల్ ఎరోషన్? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ సాయిల్ ఎరోషన్? ఒకటి హెవీ రెయిన్ఫాల్, నెంబర్ 2 ఫ్లడ్స్, నెంబర్ 3 విండ్స్, నెంబర్ 4 గ్రాస్లాండ్స్, నెంబర్ 5 డిఫారెస్టేషన్, నెంబర్ 6 మనకి నెంబర్ 6 ఏమంటున్నామంటే కన్జంప్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మోర్ ఇన్ ఇండియా. ఇవి సాయిల్ ఎరోషన్. మరి హౌ మెనీ టైప్ ఆఫ్ సాయిల్ ఎరోషన్స్ ఆర్ దేర్? వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ సాయిల్ ఎరోషన్స్? ఏమేం సాయిల్ ఎరోషన్స్ ఉన్నాయి మనకి ఇండియాలో, ఏమేం కనిపిస్తున్నాయి మనకి సాయిల్ ఎరోషన్స్? నెంబర్ 1, total soil erosion, total erosions divided into 3 types. Number 1, sheet erosion. Number 2, rill erosion. Number 3, gully erosion. 3 type of erosions are there. Number 1, sheet erosion, rill erosion, alage gully erosion. There are 3 type of erosions. First one, sheet erosion antunnam. Enti sheet erosion ante, high rainfall. Due to the high rainfall, outer surface is going to be erode. అవుటర్ సర్ఫేస్ అనేది రెయిన్ఫాల్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎరోషన్ కి ఎఫెక్ట్ అవుతుంది. అట్లాంటి ఎరోషన్ ఏమంటున్నామంటే మనం షీట్ ఎరోషన్ అంటున్నాం. ఇప్పుడు జనరల్ గా ఫ్లాట్ ఎర్త్ సర్ఫేస్ ఉందనుకోండి, ఈ ఫ్లాట్ ఎర్త్ సర్ఫేస్ లో ఏమవుతుంది, రెయిన్ఫాల్ బాగా పడుతుంది. రెయిన్ఫాల్ బాగా పడ్డప్పుడు ఏమవుతుంది, ఈ అవుటర్ సర్ఫేస్ లో ఉన్నటువంటి మట్టి అంతా కూడా కొట్టుకుపోతుంది. జనరల్ గా విలేజ్ లో మట్టి రోడ్లు కనిపించినప్పుడు, మట్టి రోడ్లలో బాగా రెయిన్ఫాల్ పడ్డది అనుకోండి, మొత్తం పైన ఉన్నటువంటి దుమ్మంతా కొట్టుకుపోయి గట్టి భూమి తేలుతుంది. దాన్నే మనం ఏమంటామంటే షీట్ ఎరోషన్ అంటాం. అదే తక్కువ రెయిన్ఫాల్ పడింది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి అవుటర్ సర్ఫేస్ అంతా బురదగా మారిపోతుంది. అందుకని రెయిన్ఫాల్ బాగా వచ్చినప్పుడు మనకి కనిపించేటువంటి ఎరోషన్ ఏది అంటే షీట్ ఎరోషన్. అలాగే రిల్ ఎరోషన్ అంటున్నాం. వెన్ రెయిన్ఫాల్ ఇంక్రీస్డ్, దీస్ ఆర్ ఎఫెక్టెడ్ టు ఫ్లడ్స్. ఇక్కడ ఏమవుతున్నాయి, డైవర్షన్ ఆఫ్ రివర్స్ ఎఫెక్టెడ్ టు దిస్ వన్. మరి జనరల్ గా మనం ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే, రిల్ ఎరోషన్స్ అనేవి హిల్ రీజన్స్ లో కనిపిస్తాయి, కొండ ప్రాంతాల్లో. కొండ ప్రాంతాల్లో వచ్చేటువంటి రెయిన్ఫాల్ వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ చిన్న చిన్న లేయర్స్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. కొండ ప్రాంతాల నుంచి చిన్న లేయర్స్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏం కనిపిస్తాయంటే, ఈ కొండని ఇట్లా కోసేసినట్టు కనిపిస్తుంది, చిన్న లేయర్స్ గా ఫ్లో అవుతూ ఉంటాయి. అట్లాంటి ఎరోషన్ ని మనం ఏమంటామంటే రిల్ ఎరోషన్ అంటాం. అలాగే గల్లీ ఎరోషన్ అంటున్నాం. సో ఈ గల్లీ ఎరోషన్ అంటే ఏంటి అంటే, వెన్ రివర్ ఈస్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ సీ, బిఫోర్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ సీ, ఫింగర్ షేప్డ్ ఎరోషన్ ని ఫామ్ చేస్తుంది. అట్లాంటి ఎరోషన్ ని మనం గల్లీ ఎరోషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, వెన్ గోదావరి రివర్ ఈస్ గోయింగ్ టు మెర్జెస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, బిఫోర్ గోయింగ్ టు మెర్జ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, గోదావరి సెపరేటెడ్ యాజ్ 7 లేయర్స్ అనుకున్నాం. ఎలా సెపరేట్ అయింది, ఇలా ఫ్లో అవుతూ గౌతమి,
వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ ఇలా సపరేట్ అయిపోయింది. ఇది ఇట్లా పైనుంచి చూసినాం అనుకోండి, హ్యాండ్కి ఇది ఫింగర్స్ అనుకున్నాం, ఫింగర్ షేప్ లో కనిపిస్తుంది. ఇట్లాంటి ఫింగర్ షేప్డ్ ఎరోషన్ ని మనం ఏమనాలంటే గలీ ఎరోషన్ అంటాం. అంటే రివర్స్ అనేవి వెళ్ళి సముద్రంలో కలుస్తున్నప్పుడు ఫామ్ అయ్యేటువంటి ఎరోషన్ గలీ ఎరోషన్. ఎక్కడైతే రివర్స్ డైవర్షన్ తీసుకుంటాయో ఆ రీజన్ లో ఫామ్ అయ్యే ఎరోషన్ రిల్ ఎరోషన్. జనరల్ గా ఈ రిల్ ఎరోషన్ అనేది రెయిన్ఫాల్ ఎక్కువ అవ్వడం వల్ల ఫామ్ అయ్యేటువంటి ఎరోషన్. మరి ఎగ్జామినేషన్ లో ఏమంటున్నారు అంటే ఎరీస్ ద ఫాలోయింగ్ ఎరోషన్స్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అంటున్నారు. రెయిన్ఫాల్ వచ్చింది, రెయిన్ఫాల్ రాగానే ఎరోషన్ ఎఫెక్ట్ అవుతుంది, అట్లాంటి ఎరోషన్ ని మనం షీట్ ఎరోషన్ అన్నాం. రెయిన్ఫాల్ ఎక్కువ వచ్చింది, ఫ్లడ్స్ అయినాయి, అప్పుడొచ్చే ఎరోషన్ ఏది అంటే రిల్ ఎరోషన్. ఈ ఫ్లడ్స్ అన్ని చివరికి సముద్రంలో కలిసే నదుల ద్వారా అప్పుడొచ్చే ఎరోషన్ ఏది అంటే గల్లీ ఎరోషన్. ఇట్లా 3 టైప్ ఆఫ్ ఎరోషన్. సో షీట్ ఎరోషన్, రిల్ ఎరోషన్, గల్లీ ఎరోషన్. సో దీస్ ఆర్ ఎరోషన్స్. మరి ఓవరాల్ గా ఎరోషన్స్ అనేవి దేని వల్ల ఫామ్ అవుతున్నాయి అంటే విండ్స్ వల్ల ఫామ్ అవుతున్నాయి, రెయిన్ఫాల్ వల్ల ఫామ్ అవుతున్నాయి, గ్రేజిలాండ్స్ వల్ల ఫామ్ అవుతున్నాయి, అలాగే ఇంకా మనకి డిఫారెస్టేషన్ వల్ల ఫామ్ అవుతున్నాయి, అలాగే ఇంకా మనకి దేని వల్ల ఫామ్ అవుతున్నాయి అంటే మనకి ఎక్కువగా ఈ ఫర్టిలిటీ యూజ్ చేయడం వల్ల, కెమికల్ ఫర్టిలైజర్స్ ని యూజ్ చేయడం వల్ల కూడా ఫామ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ టైప్ ఆఫ్ ఎరోషన్స్ ఇన్ ఇండియా.